త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. నదియుట్టున ఉండే తన ఇల్లు చూటే నా మనసు. నదియుట్టున ఉండే తన ఇల్లు చూటే నా మనసు. వంటగదిలో పిచ్చుక్క పాడినట్టులు మధురంగా మరుతుంది నా హృదయం. మధురంగా మరుతుంది నా హృదయం. నది మీద స్నానం చేస్తుంటే బంగార చందమామలాగా ఉందే. పసుపు వీసి నది మీద స్నానం చేస్తుంటే బంగార చందమామలాగా ఉందే. మన మీద నేనికి చూసింది వల్లే తను వస్తుందో లేదో నేనేమనుకోవాలి. మన మీద నేనికి చూసింది వల్లే తను వస్తుందో లేదో నేనేమనుకోవాలి. నది ఒడ్డున నది ఒడ్డున ఉండే తన ఇల్లు చూటే నా మనసు. వంటగదిలో పిచ్చుక్క పాడినట్టులు మధురంగా మరుతుంది నా హృదయం. మధురంగా మరుతుంది నా హృదయం. అన్నా దాస్ అన్న బాడుకి ఇచ్చేసాడా? అది దొరికినట్టే. నాకు ఈ నెలైనా దొరకద్దో లేదో చూద్దాం. ఈ గిటార్ స్ప్రింగ్ కూడా తురుము పట్టుకోపోయింది. నాకంటూ వచ్చి ఉన్నారు ఈ ఫోన్ ఒకటి. హలో, మీరేం పని చేస్తున్నారు? ఓ, ఏం పని చేయట్లేదా? మరి మీ భార్య గారండి? గవర్నమెంట్లో పనా? మంచిది. తర్వాత 100 రూపాయలకి 5 రూపాయలు వడ్డీ. ఓకేనా మీకు? అయితే ఓకే. అలాగైతే ఈ నెల 6వ తారీఖు బ్యాంకు పక్కనకు వచ్చి నాకు ఫోన్ చేయి. ఏంటి? ఓకే. ఈరోజు కూడా లేటుగానే అన్నం తింటున్నారా? కొంచెం పని ఎక్కువే. పాప ఎక్కడా? అది పిల్లలతో ఆడడానికి పొద్దునే పోయింది. అవునా? నువ్వేమైనా తిన్నావా? తిన్నాను. చేపలోడు వస్తే కొంచెం కొని పెట్టివే. సరే తీసుకుంటాను. సరే పెట్టు, నేను తర్వాత పిలుస్తాను. సాయంకాలం త్వరగా వచ్చేయండి. సరే. అమ్మా, ఒరే అక్కడ నువ్వేం చేస్తున్నావురా? కొంచెం పనిగా ఉన్నాను, చెప్పండి. అది నేను చెప్పిన పెళ్లి విషయం ఏమైంది? అమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకోండి. పెళ్లికి సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నేను ఇప్పుడు నా సొంత కాళ్ళ కూడా అసలు నిలబడలేదు. అంతలో పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. అవును, అక్కడ నువ్వు పని చేసి చింపుతున్నావు. సంపాదన కనిపించడం లేదు. అమ్మా, నేను తర్వాత మాట్లాడతాను.
పెట్టద్దు పెట్టద్దు. ఏంట్రా తమ్ముడు అలా చూస్తున్నావు? చేస్తానన్నా. అయితే ఇవ్వు. ఇప్పుడు లేదు, వచ్చే నెల తప్పకుండా ఇస్తాను. ఆ? తర్వాత మిగిలింది కొంచెం కొంచెంగా తర్వాత ఇచ్చేస్తాను. అన్నా ప్లీజ్, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు త్వరగా పనైందా? అయింది అయింది. ఎలా పడుకున్నాడా చూడు. నువ్వు బయలుదేరిపోయావా? కొంచెం అక్కడ డబ్బులు పెట్టేశాడరా. రేపిచ్చిన కొడుక, నాకు చెప్పడానికి ఇది మాత్రమే ఉంది. దారుణమైన చడ్డీని కూడా రీప్లేస్ చేయలేకపోతున్నాను. నువ్వే నిక్కరు వేసుకోవుగా. నువ్వు కొంచెమైనా సీరియస్గా ఉండాలి. ఉంటానులే. మామా, నువ్వు ఈ రోజైనా థామస్ దగ్గర చెప్పి ఆ పనిని ముగించమని చెప్పు ప్లీజ్. రే నిద్రపోకరా. సరేరా, చేస్తాను. నాకు ఇంకా పనిలేదు చూడు. గుడ్ మార్నింగ్ అక్క. విజయ్, ఏంటి సంగతులు? ఏం చెప్పమంటారు? నమస్తే. యాజ్ యూజువల్ టెన్షనే అక్క. మంచి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది మంచి ఘంటసాల వైకుంఠ నారాయణ. ముందు మేషం. అన్ని వైపుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఒక చోట నుంచి ఇంకొక చోటికి ప్రయాణించేవారు ఎన్నో కష్టాలని అనుభవించాల్సి ఉంటుంది. దూరదేశాల్లో ఉండేవాళ్ళు తిరిగి వచ్చేస్తారు. డబ్బు కోసం మీరు పడే కష్టాలన్నీ వృధా అయిపోతాయి. എന്ത് സീനാണ് മാനോ. കാലത്തെ പല്ലൊക്കെ തേച്ച് കുളിച്ച് റെഡിയായി തേച്ച ഡ്രസ്സൊക്കെ ഇട്ട് വണ്ടിയൊക്കെ തുടച്ച് മിനിക്ക് ഓരോരോ കാര്യങ്ങളൊക്കെ പ്ലാൻ ചെയ്ത് ഇവിടെ ഒരു താജ്മഹൽ, അവിടെ ഒരു കുത്തമ്മീനാറും മറ്റേ 2-3 ഓരോരോ വീടുമാറും. ഇതൊക്കെ ആലോചിച്ച് വണ്ടിയൊക്കെ സ്റ്റാർട്ട് ചെയ്ത് നിൽക്കുമ്പോൾ ദേവന്റെ അടുത്ത പണി. నూట కదా సార్? అవును బ్రో. సార్, మీకు శాలరీ ఎంత వస్తుంది? మాకు ఫుల్ టైం చేస్తే 10,000, పార్ట్ టైం అయితే 5,000 ఇస్తారు. 5? అవును సార్. ఇక్కడ వేకెన్సీ ఉంది, కావాలంటే చెప్తాను. Every day I get up, brush up, take 100 push-up, move head along my skin, say every door has a day, but I do what I do, got the yeah, oh yeah. Chica para palo, pero no lo neram, durante amor o do batila do baile, patini dariem, masara manyoyam, and do bailem, ayo yo darunam, adicha nera manito, idiyo ki palade velle kata balito, paranalu kolmi guna karanayadal, original kolmi dai manamayi. పొద్దుటనే ఏదో ఒక ప్లాన్తోనే వస్తుంది. కాస్త రీథింక్ చేసి చూడు. రీథింక్ చేయడానికి మనసు లేదు. తీసుకుని వెళ్ళు. పొద్దున వచ్చి ఇబ్బంది పడుతుంది. మనోజ్ పిచ్చోడు బయటే వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఫోన్ పెట్టే, నేను వాడితో వెళ్ళి డీల్ చేసి రావాలి. సరేరా.
రే దున్నపోతా వచ్చి పంచేరా. వద్దు 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 మనోజు, నా బంగారం కదా, వచ్చి పంచేరా. వచ్చి కొంచెమైనా పని చూడరా మనోజు, ప్లీజ్ రా. జీతం లేకుండా నేను అస్సలు పని చేయలేను దాసన్న. మనోజు, ఈ ఒక్క నెల మాత్రం ఎలాగో అలా అడ్జస్ట్ అయిపో, వచ్చి నెల కన్ఫర్మ్గా చేస్తా ప్లీజ్. హలో, లాక్డౌన్ ఉందని నీకు తెలీదా అమ్మాయి? ఇలా పదే పదే పిలిస్తే ఏ ప్రయోజనం లేదు. తీయడానికి వేయడానికి నా దగ్గర 10 పైసలు లేవు. ఏదైనా దొరికిందంటే నేనే తీసుకొచ్చేస్తాను, ఓకేనా? నువ్వు నాకు డబ్బులు ఇస్తావు అంటే మాత్రం కాల్ చేయి. ఫోన్ పెట్టే. మధ్యాహ్నం నీకు బలి భోజనం, ఆకలితో ఉండే ఉన్నావు. వస్తావా? వస్తాను. సరేరా, ఒరేయ్, ఇంకా పని లేదు. నేను ఒక బాటిల్ పచ్చడి ఇవ్వనా? వద్దకోయ్. ఓ రే, లాగిన్ పేజ్ ట్రేసర్ ఐడి పెట్టాను. ఓకే, నువ్వు కొంచెం చలాన్ టైప్ చేయి. సరే. హలో అన్నా, త్వరగా ఇచ్చేస్తానన్నా, కొంచెం టైం ఇవ్వండి. ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తానన్నా? మా నాన్న దగ్గర చాలా డబ్బు ఉందని చెప్పాను, కానీ నన్ను ఉంచుకోవడం లేదు. అనుభవించు. ఎన్ని రోజులుగా నీకు డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తవు. డబ్బులు కావాలరా విజయ్. అలా ఒక్క సెకండ్ హోల్డ్ చేయండి. చెప్పే రే విజయ్, ఎప్పుడు చూసినా ఫోన్ చేస్తే హోల్డ్ లో పెడతాను అంటున్నావు. ఎప్పుడు ఇస్తారన్నా డబ్బులు? రే ఎప్పుడు రా ఇస్తాను డబ్బులు? ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వట్లేదు. కాల్ హోల్డ్ లో పెడతా అంటున్నావు. పని పోయేలాగుందిరా. ఎప్పుడు ఇస్తావో చెప్పరా డబ్బులు? అన్న, నేను పనిచేస్తున్న చోట్లో జీతం తీసి 6-7 నెలలు అవుతుంది. దొరుకుతుంది, ఇస్తారా? వచ్చిందో ఇస్తాను. అది 6, 7, 10 అది నాకు అనవసరం. నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు జీతం తీసుకున్నాక ఇస్తానని చెప్పావు. నాకు ఇప్పుడు డబ్బులు కావాలి అంతే. డబ్బులు ఇచ్చేరా విజయ్. నాకు వేరే దారి తెలియట్లేదురా. వినపడుతుందా? విన్నారు కదా? రాత్రి 2 గంటకి 2 పెగ్గేసి పడుకుంటామని చూస్తే నువ్వు ఎందుకురా ఏమైనా చెప్పి ఇబ్బంది పెడుతున్నావు? నాకు తెలుసురా మావా, నీకు తెలుసు కదా, ఆ మనోజ్ గారి చేతులు కాళ్ళు పట్టుకునే ఎలాగలా మేనేజ్ చేశాను. ఇకపై అది పనికి అవుతుందో తెలియదు. రే, ఆ కృష్ణని తలుచుకుంటేనే భయం వేస్తోందిరా. వాడేంటంటే జీతం అడగట్లేదు, పని చెయ్యట్లేదు. ఆయన పని వదిలేసి వెళ్ళిపోయారనుకో, మనం ఏదో ఒకటి చెయ్యాలరా. సరే, నువ్వు ఒకటి చెయ్యి. దీన్ని తీసుకుని పైకి రా. అన్నీ నేను సరి చేస్తాను. త్వరగా బయట. ఉల్లిపాయలు ఉప్పు మర్చిపోయి తీసుకొస్తాలే. మామా, నేను అడుగుతానని తప్పుగా తీసుకోకు. నేను కష్టపడి అవమానపడి తీసుకొచ్చే డబ్బుని నువ్వు ఏంట్రా చేస్తున్నావు? ఓ, ఇప్పుడంతా నా మీద కూడా నీకు నమ్మకం పోయింది. నమ్మకం లేకుండా కాదు, నాకు కన్ఫామ్గా తెలుసు నువ్వు నన్ను బిచ్చం తీసుకోలా చేస్తావు. ఏంట్రా ఇది? మనం ఎలాగా వాళ్ళకి జీతం ఇవ్వం, కనీసం భోజనమైనా పెట్టాలి కదరా. అందుకరా ఇంత ఖర్చు అవుతుంది? ఓ పని చేయి, నువ్వు అకౌంట్ బుక్ తీసి చూడు, అప్పుడు తెలుస్తుంది ఖర్చు ఏంటో. అప్పుడు నేను పొద్దున తీసుకుని వెళ్లే ఫుడ్ మధ్యాహ్నం భోజనం చేయడంలో నీకు ఏ ఇబ్బంది లేదు కదా? రేయ్, ఇదిగో ఇంకొచ్చి పోయిరా. సాయంకాలం వీళ్ళందరికీ టీ కాఫీ కొనివ్వడానికి 2000 దగ్గర అయిపోతుంది. ఇంక మధ్యాహ్నం చూసావంటే అన్నం, పులుసు, టీ పౌడరు, షుగరు. అవును, షుగరు. నువ్వు పొద్దున్నే బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతావు, నీకేం తెలుసు? చాలా అంతేగా. ఇక్కడ పనంతా అవగొట్టుకుని ఆ గ్రేస్ దగ్గరికి వెళ్ళి పని చేస్తావు. అక్కడ ఏదైనా దొరుకుతుందా? అది లేదు. ఆ పనైనా ఆపేయచ్చుగా. రే, అక్కడి నుండి వచ్చిన డబ్బులనే ఇన్ని రోజులు గడిపాము కదా. ఇప్పుడు తన పరిస్థితి ముందులా లేదురా. దాని దగ్గర కొంచెం కూడా డబ్బు లేవురా. హలో దాసు, విజయన్, ఏంటి అక్కడ సంగతులు? ఇంకేంటి, ఆకాశాన్ని చూస్తూ కూర్చుని మందు కొడుతున్నాం. నేను కూడా ఉన్నాను ఇక్కడే. రే వెదవలా, నా డబ్బులు ముందు ఇవ్వండి రా. అసహ్యంగా లేదురా మీకు? అన్నా, డోండు. ఉంటే ఇచ్చేవాళ్ళమే కదా, ఇప్పుడు అడగదు. నేను మీకు గుర్తు చేస్తున్నాను, లేదంటే మీరు మర్చిపోతారు కదా. అయ్యో, అదెలారా మర్చిపోతాం? రే, మేమెంతో కష్టపడి అప్పు తీసుకుని కష్టపడి పనిచేసేది ఎవరి కోసం? నీకు కలిపేరా. నాకు అలాంటి ఆశలు ఏమి లేవు సోదరా. నేను ఈ ఆటో నడుపుకుంటూ నైట్ ఇలా వచ్చి కూర్చుంటే
ఇంటికి వెళ్ళి చేపల పులుసు వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేసి పిల్లల్ని వాటేసుకుని పడుకునే సంతోషం ఉందే, అది మీకు చెప్తే అర్థం కాదురా. అంతకు మించిన సంతోషం ఏమీ లేదురా. ఓకే, అలా అయితే ఓకేరా. పెద్ద ఆశలేం లేదు, కానీ వాడు ఎంత అందంగా వాడు జీవితాన్ని బతుకుతున్నాడు కదా. మనం ముందుకు రావడానికి ఏదైనా దారుందారా మావా? గెలవకుండా మనం ఎక్కడికి రా వెళ్దాం, గెలుస్తాం. జరుగుతుంది కదా. ఇదిగో పట్టు. ఓడిపోవడానికి మనసు లేదురా మామ. ఇలా చెప్తూ ఉండు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే సెకండ్ లెఫ్ట్ తిరిగితే వచ్చే. అయితే సరేరా. రే ఎదవా, మనోజ్, ఈ ఒక్కరోజైనా నెగటివ్ లేకుండా మాతో పాటు ఉంచవాలి. ఇది ఓకే అయిందనుకో, అందరూ తప్పించేసుకుంటాం. ఈ రోజు నేను ఫుల్ పాజిటివ్. నెల కరెక్ట్ గా జీతం ఇచ్చే కంపెనీ నా కళ కూడా అదే. సూపర్, డన్. సరే లోపలికి వెళ్ళండి. సరేరా. థామస్, కాస్త అదేంటో వచ్చి చూస్తావా? ప్లీజ్ రండి. అన్నయ్య ఎవరు? కృష్ణ కంటెంట్ రైటర్, తిను నజియా డిజైనర్, ఇంకా మనోజ్ మా డెవలపర్. హలో. మీరు డిస్కస్ చేయండి, మీరు బయట. ఓకే. ఎక్కువ స్టాఫ్స్ ఉండేవారు. తర్వాత కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ అంతా వచ్చింది కదా, అర్థమవుతుంది. బయట నుంచి చాలా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే మనం ఇంకా ప్రెజెంటేషన్ మొదలెడదాం. సెల్ఫ్ మార్కెట్, ఇదే మన అప్లికేషన్. మన కంట్రీలో ప్రొడ్యూస్ చేసే హోమ్లీ ప్రోడక్ట్స్ని మాత్రం అమ్మడానికి కొనడానికి యూజ్ చేసే అప్లికేషనే ఇది. ఓకే. ఎటువంటి మామూలు మనిషి అయినా యూజ్ చేసే విధానంలో 22 భాషల్లో ఈ యాప్ని డెవలప్ చేసాం. దాని ద్వారా దొరికే క్యాష్ ఫ్లోనే ఈ యాప్కి విజయం. కానీ రూరల్ ఏరియాస్లో ఈ యాప్ రావడానికి కొంచెం టైం అవుతుంది. అలా ఉన్న చోట్లలో మన ఈ అప్లికేషన్ని బేస్ చేసి చిన్న సెటప్లో సెల్ఫ్ స్టోర్లు స్టార్ట్ చేసి దాని ద్వారా మన వస్తువుల్ని తీసుకోవడానికి అమ్మడానికి ఒక ఆప్షన్ని ఇందులో పెట్టాము. ఓకే, అవును, ఆ 2 విషయాలే మేము మెయిన్గా పెట్టుకున్నాం. క్వాలిటీ ప్రోడక్టే దొరుకుతుందనే నమ్మకాన్ని మన కస్టమర్స్కి తెప్పించాలి. పాపులేషన్లో 2 చోట్ల ఉన్న మన కంట్రీలో ఉన్న ప్రతి ఇంటికి చిన్నదో పెద్దదో మనం ఏదో ఒక విషయాన్ని స్టార్ట్ చేయగాలి. కోట్లు సంపాదించాలనే ఆశ, చిన్న టీ కొట్టు సెటప్. అరే, మీ కొట్టులో పాలు అమ్మగలరా? పాలు అమ్మచ్చు, పళ్ళు కూడా అమ్మచ్చు. నెగిటివ్గా మాట్లాడుతురా? పూర్తి డీటెయిల్స్ దీంట్లో ఉంది. తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామ్, గ్లాస్లో వాసన వస్తుంది. వీళ్ళ గ్లాస్ అయినా సరిగ్గా కడిగి పెట్టుండొచ్చు కదా. పర్లేదు, చిన్న వయసులో మేము కూడా ఇలాగే చేసిన వాళ్ళమే. సార్ మార్చమంటారా? వద్దు, ఇట్స్ ఓకే. ఏంటిది? ఇది ఒక సెటప్. ఇదా పొద్దున్నలో వీళ్ళంతా చూస్తే కొంచెం నమ్మకం దొరుకుతుంది. అది బాగుంది, మీ సెటప్ బాగుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బాగుంది. ఈ ఒక బిజినెస్ కి ఇలాంటి సెటపే చాలు. ఐ మీన్ స్టార్టింగ్ లెవెల్లో. నేను స్ట్రైట్ గా విషయానికి వస్తున్నాను. ఏంటి? అవునవును, మేము ఎదురు చూసేది మాకు కొద్దిగైనా క్యాష్ ఫ్లో ఉండే బిజినెస్. మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నాను అనుకోవద్దు, మీ ఐడియా బాగుంది. దేనికైనా మాకు కొద్దిగా టైం ఇస్తే బాగుంటుంది. ఆలోచించుకొని చెప్తాం. ఏంటి? మళ్ళీ కలుద్దాం. అయితే సరే. సరే, ఓకే, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ. బాయ్. వీళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అవునవును, లోకల్ సెటప్ అయినా కూడా కాన్ఫిడెంట్. స్టార్టింగ్ స్టేజ్ కదా. అప్పుడు ఇది కూడా జరగదు. ఓడిపోవడానికి మనసు లేదు విజయ. ఇంకొకరిని చూసుకుందాం. అరే, స్టార్ట్ అవ్వమంటది ఏంటి?
ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదే. ఏం చేద్దాం? చెక్కి చెప్పవే. లేదు ఇంక పెంచే తినాలి. వీడొకడు ఫోనే తీసుకోడు. కృష్ణ అన్న, ఈ రోజు కూడా పని పెట్టేసిందా? కొంచెం జస్ట్ దీన్ని తీసుకెళ్ళి తూకానికి వేసి పడేయాలి. డబ్బు మనమే ఇవ్వాల్సి వస్తుంది. అనయ్య కొంచెం ఫోర్స్గా తోయండి. రెడీ. నెడుతున్నాను. సార్ 150 కదా? సరే ఇదిగో. సార్ వచ్చేదా? ఓకే సార్. ఏం చెప్పాలి, రాజా జీవితం. దాసు నమస్కారం. అప్పుడు అన్నయ్య పని మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళేసి అటుపక్క ఒక బెడ్రూమ్, ఇటుపక్క ఒక బెడ్రూమ్, అక్కడ ఒక కిచెన్. వెళ్ళండి వెళ్ళండి. ఎవరా? అదేంటంటే ఈ నెల ఇంకేదైనా ప్రాబ్లం అయిందంటే ఈ నెల కూడా డబ్బులు రాకపోతే అయ్యో నాకు ఇంకేం దారి లేదు తమ్ముడా. పాతలాగా కాదు, ఇంకేం దారి లేదు నాకు. అన్నా ఆగరా, వాళ్ళిద్దరిని కాస్త చూసేసి వెళ్ళని. ఊరికి చూడడానికి ఏమైనా పార్కా? మీరు వెళ్ళి చూడండి. తర్వాత అది బయటికి వెళ్ళే దారి. ఏసీ ఉందా? ఏసీయా? ఏసీ ఉంది, రిమోట్ నా దగ్గర ఉంది, కానీ వీళ్ళకి ఇవ్వలా. సూపర్. ఈ రోజు ఈ విషయం ఒక దారికి వచ్చింది అనుకుంటా. ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ ఏ గిఫ్ట్. వితౌట్ ప్రాబ్లం వీ వుడ్ నాట్ గ్రో. చాలాసార్లు విన్నాం. అన్ని సమస్యలే ఒక బహుమతి. సమస్య లేదంటే మనం ఎదగలేము. మిస్టర్ క్రిష్, మీకు ఇది ఓవర్గా అనిపించట్లేదా? జీతమే లేకుండా ఇలాగే పోతే ఏమి ఇబ్బందులు వస్తాయో అప్పుడు తెలిసిద్ది. ఆ సమస్యని సాల్వ్ చేయడానికి నేను పొద్దున్నే బెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలా నోరు పెట్టచ్చా థామస్ అన్నయ్య? పని చూడండి. థ్యాంక్ యూ. నువ్వు దూకితే నాకు అందం అనుకుంటున్నావురా? నా పొట్టలో కొడతా. డబ్బులు ఇమ్మంటే ఇవ్వకుండా ఏం చెప్తున్నారు? ఆపండి. 2 బాధలు నాకు డబ్బులు ఇవ్వకుండా ఏమరుస్తున్నాడు. కాల్ చేస్తే కాల్ తీయట్లేదు, కాబట్టి ఫోన్ ఎత్తకపోతే అంతేరా. నువ్వు పోరా. నెక్స్ట్ డబ్బులు నీకే. వచ్చి చూస్తున్నాడు చూడు. మమ్మల్ని చూడడానికి వచ్చాను. చూసావు కదా, డబ్బులు తీ. అది కాదన్నా, ఇంకొక విషయం. ఒక బ్యాంక్ లోన్ మాకు రాబోతుందన్నా. అంతట్లో మీరు మాకు ఒక 50,000 ఇస్తారా? కొన్ని తప్పులు మన జీవితంలో ఒక్కసారే చేస్తాం. మర్యాదగా నా డబ్బులు ఇచ్చే. చూసావు కదా, నీకు అదే పరిస్థితి. పో డబ్బులు ఇచ్చేయాలి వచ్చే వారం. నాకు ఈ కరుణ ఎవరు చూపించలేదు గ్రేస్. నువ్వు కాస్త మెల్లగా మాట్లాడు విజయ్. ఖచ్చితంగా ఏమైనా చేయాలి. డబ్బుకి డబ్బులు మాత్రమే కావాలి. 1-2 నెలలు కాదు, 6-7 నెలలుగా జీతం బ్యాలెన్స్ ఉంది. తెలుసురా, నేను అప్పుల కంటే ఎక్కువ అప్పుల్లో ఉన్నాను. ఇదిగో ఇందులో ఎంత ఉన్నా నువ్వు తీసుకో. ఇందులో ఉన్న 2,000-3,000 పెట్టి నేనేం చేయలేను గ్రేస్. జీతము దొరకలేదు, మనసాక్షి ఉన్న వల్ల వెళ్ళడం కుదరలేదు. అలాగే అలాగే పట్టుకో పట్టుకో, గట్టిగా గట్టిగా వదలొద్దు. పట్టుకో 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 పట్టుకో. అయ్యో, ఎప్పుడు బాగుపడతాడో ఏంటో. నానా, అది చక్కెరకేళి అయితే 2 పళ్ళు తెచ్చి నాకు ఇక్కడ పెట్టు.
ఈ పండుగ కూడా తేడా తెలియని కొడుకుని చూస్తే నాకు కింద నుంచి మీద కాలుతుంది. అవును, అందరు ఇది తెలుసుకునే తింటున్నారు. నువ్వు మన పెద్దోడికి ఫోన్ చేసావా? లేదు చెయ్యాలి. చెయ్యి, కన్నాక తప్పిద్దా? ఎందుకు ఆయన ఊరికి ఆయన నోట్లో పడతావు? ఇదిగో తిను. ఆ ఫోన్ ఇవ్వు. అమ్మా, ఒరే మంచి అమ్మాయిరా, ఒకే ఒక కూతురు, మంచి కుటుంబం కూడా. మనం వెతికినా ఇంత మంచి సంబంధం దొరకదురా, ఒప్పుకోరా. అయ్యో అమ్మా, నాకు పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పుడు నేనే చెప్తాను. అప్పుడు నువ్వు ఎన్ని అమ్మాయిలనైనా చూడు, సరేనా? అయ్యో అమ్మా, ఇప్పుడు నేను ఇవన్నీ వినే పరిస్థితిలో లేదు. ఫోన్ కట్ చేయి. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. ఒరే నేను చెప్పిన మాట వినరా. వాడికొచ్చే డబ్బునంతా వాడు ఏం చేస్తున్నాడు? 50-60 వేలు జీతం వస్తుందని చెప్తున్నాడు. రూపాయి కూడా ఇంటికి ఇవ్వట్లేదు. లేకపోయినా కూడా వీళ్ళ డబ్బులు నాకు అవసరం లేదులే. వాడికి వాడి ఖర్చులుంటాయిగా. మగపిల్లలంటే అలాగే ఉంటారు. వాళ్ళకి పెళ్ళైతే వాళ్ళకి బాధ్యత వస్తుంది. మీరేం మాట్లాడకండి. వాడిని మర్యాదగా నా కార్ తెచ్చి వదలమని చెప్పు. ఒరే దేవుడా, ఇతని దగ్గర నేను ఇప్పుడు ఏం చెప్పాలి? రే ఎదవా, బండి ఆఫ్ చేసి దిగిరా. బినోనా, ఆఫ్ చేస్తే మళ్ళీ తోస్తేనే స్టార్ట్ అవుతుంది. నువ్వు నిజమే చెప్తున్నావా? లేదు. నువ్వు చేసేది ఎంత తప్పు తెలుసా? వడ్డీ ఇవ్వు, ఫోన్ చేసే ఫోన్ కూడా తీవు. నా డబ్బులు ఇప్పుడు సార్ చెప్పురా. రే నాకు చాలా పనులు ఉన్నాయి రా విజయ్. నీ వెనకాతలు తిరగడమేనా నా పని? బినోనా, ఇస్తాను. ఇప్పుడు లేదు, డబ్బు వచ్చినప్పుడు ఇస్తాను. వచ్చినప్పుడు ఇవ్వాలి, లేకపోతే నా విసురుబో చూస్తావు నువ్వు. అర్థమైందా? ఆ ఎదవ దగ్గర కూడా చెప్పు. ఆ రోజు వాడు ఎస్కేప్ అయిపోయాడు. వీళ్ళకంత డబ్బులు ఇచ్చి ఇంకా వీడా? హలో అన్నా, నేను 40,000 కట్టాలి, అర్థమవుతుంది. అది కట్టలేదంటే సిబిల్ స్కోర్ తక్కువ అవుతుంది, అది నాకు తెలుసు. అందువల్ల కొంచెం టైం ఇచ్చారంటే తొందరలో కట్టేస్తాను. నాకేం చెప్పొద్దు విజయ్, ఎలాగైనా అరేంజ్ చేసి కట్టండి. సార్, ఇప్పుడు మా వల్ల కాదు సార్, కొంచెం టైం ఇవ్వండి సార్. మా యాప్ ఫైనల్ స్టేజ్లో ఉంది సార్. యాప్ కాదు, కోపు. అసలు మీకు ఎన్ని రోజులు నేను టైం ఇచ్చాను తెలుసా? దీనికి పని నేనేం చేయలేను సార్. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా వీళ్ళు అస్సలు తీయరు సార్. అలా ఫోన్ తీసినా కూడా మళ్ళీ తిడతారు సార్. ఇది మీలాగా ఉండే వాళ్ళందరూ చేసేదే. డబ్బులు కట్టారంటే మీకు మంచిది. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే మేము అసలు ఎవరికి లోన్ ఇవ్వలేకున్నాం. చాలు సార్, అరవడం ఆపండి. మీరు ఎప్పుడు ఇంతే. మేము ఇప్పుడు డబ్బులు కట్టలేము. ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరేం చూస్తున్నారు? ఆ రోజు 8 లక్షలు లోన్ అడిగితే 2 లక్షలే ఇచ్చారు. మిగతా 6 లక్షలు రెడీ చేసే లోపల 2 అయిపోయింది. ఎక్స్ట్రా అప్పు అయిపోయింది. ఇలా బిజినెస్ చేస్తే మాకెలా లాభం వస్తుందో చెప్పండి. డబ్బు వచ్చినప్పుడు కడతాం. నువ్వు కాసేపు ప్రశాంతంగా నువ్వు ఊరుకోరా. ఎన్ని రోజులకి భయపడతాం? డబ్బు ఇవ్వమని చెప్పట్లేదు. 100 రూపాయలు కావాల్సిన చోట్ల 30 రూపాయలు ఇస్తే ఆ 30 కూడా పోతుందని తెలియదు వీళ్ళకి. ఏం తెలియదు. మిమ్మల్ని ఎవరు మేనేజర్ చేశారు? పాపం చూసి ఊరుకుంటే ఓవర్గా వెళ్ళిపోతున్నారు. నీకు కలిపే చేతాన్ని అప్పుకోతులే కాడతా. ఇతనేంటండి ఇలాగా? సారీ సార్, వాడు కొంచెం ఎమోషనల్ అయ్యాడు సార్. ఇక్కడ పరిస్థితి అంత మోసంగా ఉంది సార్. చూడు, నాకు అసలు పైనుంచి చాలా ప్రెషర్ ఇస్తున్నారు. ఎలాగైనా దీన్ని కట్టండి ప్లీజ్. లేదంటే వచ్చే ప్రాబ్లమ్స్ అంతా మీరిద్దరే ఫేస్ చేయాలి. అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావురా? వచ్చి బండి తీరా. ఎందుకు అలా చేస్తున్నావు? నేనేం చేశాను? ఇదొకటి. ప్లీజ్ స్టార్ట్ అవ్వు. దిగు, వెళ్ళి తోయ్. తోయలేని పోరా. వెళ్ళిపోయి తోయిరా. చంపుతున్నాడు. లైఫ్ లో ఏమి ప్రాబ్లమ్స్ వస్తుంటే బ్యాట్ తీసి కొట్టేస్తామే. ప్రారంభం ముగింపు మరిచిపోవచ్చు. నీది ఏమిటో మరిచిపోవద్దు.
ఎప్పటికీ మరవద్దు. డాన్సింగ్ పెండులంలా టైం ఆగదే ఆగదే. జిందగీ 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 చాలా చాలా సహజ. మనలో సముద్రంలా ఆలోచనలు తర్వాత ఏమి గుర్తుండదు. కలలులో నిజములో ఏమి అవుతే ఫ్రీగా బ్రతకవచ్చే. మేఘం సూర్యుడిని కప్పవచ్చు మొత్తం మొత్తం. మారుతుంది సూర్యుడు మళ్ళీ వస్తాడు వస్తాడు. యమరాజు వచ్చి చూసి నవ్వి వెళ్తాడు మన పరిస్థితిని చూసి. కలలులో నిజములో మనకి మాత్రం లైఫ్ ఇలా ఉంది. విషయాలన్నీ ఓకే, కానీ ప్రొఫెషనలిజం, డీటెయిలింగ్ మా శాలరీ విషయంలో ఉంటే కూడా బాగుంటుంది. ఒరే, నేను నీ దగ్గర ఒక విషయం అడిగితే అమ్మ దగ్గర నిజం చెప్తావా? చెప్తాను. నిజంగా నువ్వు అక్కడ ఏం పని చేస్తున్నావు? అమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తానంటావు. నీతో ఆ దాసు కూడా ఉన్నాడు. దాసు నువ్వు కలిసి అక్కడ ఏం చేస్తున్నారు? ఇంతవరకు నీ జీతం గానీ డబ్బులు గానీ నాకు ఇచ్చింది లేదు, నేను అడిగింది కూడా లేదురా. అడగండి. అంతేకాకుండా నీకు వయసు కూడా పెరిగింది కదరా, పెళ్లి కూడా చేయాలి కదరా. పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఏదోటి చెప్పి దాటేస్తూ ఉన్నావు నువ్వు. ఏంట్రా ఇదంతా? ఏమి తెలుసుకోవాలి? నా పని గురించేగా. మంచి తలనొప్పి ఉండే పనమ్మా. ఇప్పటికి తెలుసుకుంటే చాలు. ఈ పరిస్థితిలో ఒక పెళ్లి చేసి ఆ తలనొప్పిని నా తల్ల తీసి పెట్టుకోవడం అనవసరమైన సమస్య. వేగం పేరిదే కూడా పర్వాలేదు, నీళ్ళు తీసి వందుకుందామే. లైఫ్ లో ఏమి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే బ్యాట్ తీసి కొట్టేస్తామే. ప్రారంభం ముగింపు మరిచిపోవచ్చు, ఇది ఏమిటో మరిచిపోవద్దు, ఎప్పటికీ మరవద్దు. మనలోకి ఉన్న బంధాలను పెట్టి చూసేటప్పుడు కొంచెం మర్యాదతో జరుపుకునేది తప్పు లేదని అనిపిస్తుంది. ఏమైనా చెయ్యాలంటే ఇప్పుడే చెయ్యండి. దేవుడా, సూపర్. ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా, చూస్తూనే ఉంటే ఎలా చెప్పండి? ఎవరు కనపడలేదే తోయడానికి. అక్కడ ఎవరు వస్తున్నారు? ఒక అమ్మాయి నీ జీవితంలోకి వస్తే మెల్లమెల్లగా నీ జీవితం ఎదుగుతుందిరా. అదంతా వదిలే, నీతో ఒక అమ్మాయి ఉంటే మంచిదేగా. అవును కదా? అది పెళ్లి చేసుకోవటం చాలా మంచిది, ఆటలుగా ఉండకూడదు. ఇదిగోండి, ఇందులో కొంచెం డబ్బులున్నాయి, కావాలంటే వాడుకోండి. వెళ్ళవా ఇక్కడి నుంచి. వచ్చేసి డబ్బు తీసుకుని. కొంచెం పేరేంటి? ఎలా ఉంది? పేరు నిధి. మన దగ్గర లేనిది. చూడడానికి బానే ఉంది కదా. కళ్ళు వంకరగా లేదు. లేదు అలా ఏం లేదా? మంచి హోమ్లీ ఫేసే కదా. హోమ్లీ ఫేస్. మన నాటుకోడి అని చెప్తాంగా.
అయినా ఇన్ని సమస్యలకు మధ్య ఒక పెళ్లి అవసరమేనా మామ? ఖచ్చితంగా కావాలరా మావా, అలా మాట్లాడుకో. ఇలా చూడు, ఏదో ఒక రోజు మన తలలో తీసి పెట్టబోతున్నారు. అది ఎప్పుడు చేశారంటే మన నీడ్స్ అన్ని జరుగుతుంది. పెళ్లి కోసం ఎవరి దగ్గరైనా అప్పు అడగాల? అలా ఏం లేదు. పెళ్లి ఇంట్లో ఉన్న వారి డబ్బుతో జరుగుతుంది. ముందులా ఎక్కువ ఖర్చు అవుతుందా? ఖర్చేం లేదు. సీజనంలో ఎటువంటి కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ధైర్యంగా అమ్మ దగ్గర ఓకే చెప్పు. సో ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ ఐడియా. రే ఏంట్రా ఇది? ఇవాళ అమ్మాయిని చూడాలి, రేపు నిశ్చయం చేసుకోవాలి, తర్వాత పెళ్ళి. ఇదంతా జరగదురా. అబ్బాయి అమ్మాయి బాగా మాట్లాడి ఒక అండర్స్టాండింగ్ వచ్చి బాగా అర్థం చేసుకుంటే చాలు. ఏంటే అర్థమైందా? తర్వాత ఈ విందంతా ఇచ్చుకోవచ్చు. నమస్కారం. దారి కనిపెట్టడానికి ఇబ్బంది లేదు కదా? బాగా అడుగుతున్నాడు కదా. వాళ్ళందరూ మన బంధువులే. రండి, ఇంట్రొడ్యూస్ చేస్తాను. అదిగో మా పెద్ద అబ్బాయి, వాడి పెళ్లి కొడుకు. మనం ఈ పెళ్లి చూపులో వేరేలాగా అరేంజ్ చేద్దామా? మీరు ఎవరైనా మందు తగ్గే పని అయితే మా అన్నగారితో అలాగా వెళ్ళి తాగండి. ఆకలిగా ఉన్న వాళ్ళు లోపలికి రండి, ఏదైనా తిందాం. రండి, మనం కాస్త అటు వెళ్దాం. నువ్వు ఫోటోలో కన్నా నేర్లో అందంగా ఉన్నావు. అది మా అమ్మ ఊరికి చెప్పారు. నువ్వు సైలెంట్ గా ఉండరా. చెప్పాను అది ఫోటోషాప్ చేసిందని. అంతే కదా మామ? నువ్వు రారా. వీడొకటి. మా ఇంటి అయినా ఎప్పుడు ఇలాగనే, మీరేమి అనుకోద్దు. నిధియే కదా? మీ నాన్న నచ్చింది. ఇంత ఫ్రీగా ఉంటారని అనుకోలేదు. నాన్న 20 సంవత్సరాలు బయట ఊర్లో ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చాక ఇలా ఉన్నారు. చాలా మంది జనాలు చూస్తే ఇలా అయిపోతారు. అవునా? పెళ్లి చూపులప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు చూసినా ఇలానే ఉంటారు. ఇంకా మీ గురించి చెప్పండి. నాకు చెన్నైలో ఒక చిన్న ఐటీ కంపెనీలో పని, తర్వాత అక్కడ ఒక చిన్న స్టార్టప్ బిజినెస్ ఉంది. అలాగనే వెళ్తుంది. ఇప్పటికీ స్టాఫ్స్ తక్కువనే, ఎందుకంటే లాక్డౌన్ వచ్చినప్పుడు కొన్ని మందిలు వెళ్ళిపోయారు. ఇప్పుడు పర్లేదు. ఈ సమస్యలన్నీ పూర్తి అవుతే కొంచెం బాగుంటుంది. వీళ్ళు సంతోషంగా ఉన్నారు కదా? ఈయన మా పెదనాన్న. ఈయన ఎప్పుడు ఇక్కడే ఉంటారు. వీళ్ళు కూడా తగిన వాళ్ళే. ఏమన్నా 2 వాక్యాలు నా గురించి గొప్పగా చెప్పరా? ఏ విజయ్, నీ శాలరీ ఎంతరా? 75,000 ప్లస్ ఇన్సెంటివ్స్. మర్చిపోయాను, తన కలరీ చదువుకుందరా. కలరియా? కరాటిని చెప్పినారు కదా? కరాటే. కొంచెం తెలుసు కానీ ఇంకా చదవాలి. అయితే మోహడికి దెబ్బలు తప్పు. నాన్న వెళ్ళి కొంచెం చూసుకోండి. కరాటే గురించి ఏం చెప్పలేదు. చిన్న వయసులో నా ఫ్రెండ్స్ నన్ను చాలా బాగా భయపెట్టేవాళ్ళు. నేనెలాగంటే చిన్న వయసులో చాలా బాగా భయపడేదాన్ని. కొంచెం ఎదిగిన తర్వాత వీళ్ళందరూ భయపెట్టడానికి కరాటే క్లాస్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు అది సీరియస్ అయిపోయింది. తర్వాత చెన్నైలో నాకు ఒక ఫ్లాట్ తీసుకోవాలన్న ఐడియా ఉంది. నాన్న ఆల్రెడీ నా పేర్లో తీసుకున్నారు. అవునా? నేను స్థలం తీసుకుని అక్కడ కొంచెం వ్యవసాయం చేయాలన్న ఐడియాలో ఉన్నాను. అది చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక. ఇదిగో జిలేబీ తీసుకోరా. తాగండి. టీ నీకు కావాలా? వద్దమ్మా. ఇలారా, నీ దగ్గర ఒక విషయం అడగాలి. ఒరే, నువ్వు చెప్పిందంతా నిజమేనా? ఎందుకు అడుగుతున్నానంటే నీ శాలరీ గురించి నువ్వు చెప్పే నేను విన్నాను, అందుకే అడుగుతున్నా. నీ గురించి చాలా మంచిగా చెప్పానురా. ఒరే తొయ్యకురా రా. ఏమి మీ సందగిరేమో అదంతా ఏమీ లేదు, ఆ అమ్మాయి నచ్చిందని అడిగాను. టీ తీసుకోండి. నువ్వు తీసుకోరా. అవి అక్కడ ఇవ్వు. అది నా కొడుకని చెప్పట్లేదు, అబ్బాయి గురించి బాగా తెలుసుకున్నాక నిశ్చయం చేస్తే సరిపోతుంది. కొన్ని విషయాలు పైన చూడడానికి చాలా అందంగా ఉంటాయి, కానీ లోపలికెళ్ళి చూస్తేనే కదా వాళ్ళ విషయాలు తెలిసేది. నాకు అంతా తెలుసు. వాళ్ళ జీవితానికి ఏమి కావాలో నేను అంతా రెడీ చేసి పెట్టాను. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా బతికితే చాలు. నాకేం అవ్వలేదు, వదిలేయండి. నేను ఇక్కడ వరకు ఉంచున్నాను. నేను పడిపోలా, కూర్చున్నా. నేను తాగమంటే పోతుంది. ఎందుకు అలా తాగుతున్నావు? రే కాలు సరి పడ్డాను రా. నువ్వు పట్టుకో. మనకి ఇది తట్టుకోగలవు మావా.
అది భరించుకోవడానికి నేను ఒంటరిగానే ఉంటాను కదా. అది తలుచుకుంటేనే సంతోషంగా ఉంది. పిలవలేదు. నిన్నెందుకే పిలవాలి? ఇది మనవాడి పెళ్లి, ఇది మన ఫ్యామిలీ, ఇదంతా నా సెటప్. చేతుల్లో పైసా లేదు, కానీ మనం ఇదంతా ఎంజాయ్ చేస్తాం. చెస్. మీరు తొందరగా వచ్చేసారా అన్నయ్య? ఏంటి ఇది? కృష్ణకి పిచ్చి పట్టిందా? ఈ బీడీని కాల్చాలని నాకు చాలా రోజులుగా కోరిక. అప్పుడు ఆ విషయంలో కన్ఫర్మ్ అయింది. చాలా ఓవర్గా చేస్తున్నావు, ఇదే లాస్ట్ నీకు. జీతం ఎలాగో ఇవ్వట్లేదు, ఇదే నువ్వు. నువ్వు ఊరుకోరా, నేను రెడ్డే తాగాను. సరే వాడికిస్తానుండు. చక్కీరా. చక్కీయా? చక్కీ, థ్యాంక్ యూ. రేపు వెళ్ళిపోతాను. రేపు ఒకరోజేగా వస్తావు కదా? ఓకే సరే. ఇది కాక వేరే ఏ దారి లేదా? అన్ని పోయింది, ఇంకా వేరే దారి ఉంది. కొన్ని సమయాల్లో గెలవడానికి ఎలాంటి దారినా ఎంచుకోవచ్చు. రే, ఈ పాల్ గార్డ్ ఎందుకురా మన దేనికి పిలిచినా రానంటాడు. నేను ఒకసారి ఫోన్ చేసి బాగా 2 ఇచ్చిగో. ఇస్తాలే. హలో విజయ, నేను కావాలని రాలేదురా. నీకు నా పరిస్థితి తెలుసు కదా, నేను అలా పరిగెడతాం వల్లే ఇల్లు ఈ మాత్రమైనా గడుస్తుంది. ఎప్పుడు దేనికి పిలిచినా నువ్వు ఏదైనా ఒక కారణం చెప్తూ ఉంటావు. నువ్వు ఈ రోజైనా వచ్చి ఉండొచ్చు కదా. రే విజయ, అలా చెప్పమాకరా. పెళ్ళి అనేది ఊరికి ఆషామాషి కాదు. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావు కదా. ఒక ఆడపిల్ల జీవితంతో ఆటలాడకూడదు. దాసెక్కర్రా? ఇక్కడే ఉన్నాడు. మందు కొట్టిన మత్తులో ఏ ఒక ఆలోచన లేకుండా ఆకాశాన్ని చూస్తూ నిలుస్తున్నాడు. వాడిని అలాగే ఉన్నీరా, నువ్వు వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకుని రాపో. పెళ్ళైన తర్వాత మీ ఇద్దరు కలిసి మా ఇంటికి రండి. ఓకే, గుడ్ నైట్ రా. మంచిది జరగని. రే విజయ, ఇలా రారా. ఏంట్రా మామా? ఆకాశాన్ని చూడరా. ఈరోజు ఒక నక్షత్రం కూడా కనపడలేదు కదా. అవునరా మావా, సమయాన్ని వృధా చేయకుండా మనం తీసుకునే కొన్ని నిర్ణయం మన జీవితాన్ని కొత్తదిగా మారుస్తుంది. నాకు నమ్మకం ఉందిరా. రే దాసా, సమస్య ఏంటి? రావు కదా. ఇప్పుడు మనకున్న సమస్య కన్నా ఇంకేం పెద్ద సమస్య వస్తుందో చెప్పు. చూద్దాంలే, మన జాతకానికి ఏమొస్తుందో. ఎంఎస్బి వైకుంఠపురం సత్యమూర్తి ఓమనగుట్ట పొదువాల్. మీ అందరికీ నమస్సుమాంజలి. మనసు సంచలనం తగ్గుతుంది. సూపర్. ఉత్తరాడం నక్షత్రం వాళ్ళకి డబ్బు కోసం చేసే ప్రయత్నంలో గెలుపు పొందుతారు. మీరు ఎదురు చూడని ఎన్నో మంచి విషయాలు మన టైం మొదలైందిరా. అలా చూడు. ఎక్కడ? అదిగో అక్కడ్రా. ఎక్కడ? నీ మంచి టైం స్టార్ట్ అయిందిరా. భలే వాడరా నువ్వు చూడలేదా? అదిగో అక్కడ 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 అలా వెళ్ళి ఇలా వెళ్ళిపోయిందిరా. ఏంటక్క ఇంటికి వెళ్ళలేదా? అదిగో మంగళగిరి రమేష్, గోపాలపురం రాజేష్, పెద్దాపురం అప్పారావు, అమలాపురం ప్రకాష్, మాధవ్, నేను వెళ్తున్నా, విన్సెంట్ గోమాస్. సమయం తక్కువ ఉందే, కాలము వస్తూనే ఉందే. సిగ్గుపడుతున్న అమ్మాయికి ఇప్పుడు తాళిని చెయ్యాలే, తాళిని చెయ్యాలే. ఆటలు పాటలు లేదే, చూడడానికి జన్మం లేదే, 10 మందికి ఆహారం లేదే. అయినా
సమస్య లేదే ఆయన సమస్య లేదే. ఏంవే, నేను నీ దగ్గర ఒకటి అడగొచ్చా? నువ్వు వాడిని అర్థం చేసుకున్నావా? అలా చెప్పలేము. మరి మన అవసరానికి మనం ఆయన గురించి వివరించాం కదా. ఎంసీఏ చదువుకున్నారు, 60-70 వేలు సంపాదిస్తున్నారు. 2 పెళ్లిల కాంట్రాక్ట్కి ఆ డబ్బులు వస్తాయి. ఊరుకోరా, నేను మంచోడని విన్నాను. తప్పు ఇవ్వలేదే, చైతులో కూడా ఏమిలేదే. పెళ్లి కోసమని ఖర్చు ఏమిలేదే, బాధపడక్కర్లేదే, అసలు బాధపడక్కర్లేదే. ఈ పెళ్లికి వేస్ట్ చేసే అమౌంట్ తనకి మనము గిఫ్ట్ గాను వస్తువులుగాను ఇవ్వచ్చు కదా. నేను బతికేదే నా బిడ్డ కోసం, లేదంటే వాళ్ళ వీళ్ళ కోసం సీన్ చేసేదని కాదు. సమయం తక్కువ ఉందే, కాలము వస్తూనే ఉందే. సిగ్గుపడుతున్న అమ్మాయికి ఇప్పుడు తాళిని చెయ్యాలే, తాళిని చెయ్యాలే. కోటిలు ఖర్చు పెట్టినే పెళ్ళిళ్ళు ఇప్పుడంద చేయలేరు. ప్రశాంతంగా జరిగిన పెళ్ళి ఏది క్విక్ గానే అంతా అయిపోతుంది. పెళ్లి చేయడానికి ఏం కావాలి? ఒకే ఒక కోరిక ఉందిలే, వధువుకి తగ్గినట్టు అంతా ఉంటే అది చాలు పెళ్లి అవుతుంది. మరి అది చాలు పెళ్లి అవుతుంది. ఇప్పుడు జరిగేది పెళ్లి అంటారు, ముందంగా ఉండేది వృధా కుంపే. చూసి ఆనందించండి అందరూ, ఈ పెళ్లి చూసి నేర్చుకోవాలి, ఈ పెళ్లి చూసి నేర్చుకోవాలి. సమయం తక్కువ ఉందే, కాలము వస్తూనే ఉందే. సిగ్గుపడుతున్న అమ్మాయికి ఇప్పుడు తాళిని చెయ్యాలే, తాళిని చెయ్యాలే. ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కదా? అయితే ఒకటేద్దామా? ఒక రౌండ్ వేద్దామా? నేను చెప్పేది విను. అలాం పెట్టుకొని తొందరగా లేయాలి. ఏమి వారికి టీ కాఫీ ఏం కావాలని, వారికి ఏం ఇష్టమని అడిగేవా? ఇక చూడు, వాడు ఒకవేళ జిమ్కు వెళ్ళొచ్చు, నీ వల్ల ఏమీ ప్రశ్న రావద్దు. అన్ని విషయానికి సపోర్ట్గా ఉండాలి. ఏమి వినబడిందా? పర్వాలేదు. ఏవండి ఏవండి, లెగవండి. గుడ్ మార్నింగ్. ఇంత ఎర్లీగా లేసుకుంటావా? ఓ, చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. అవునా? జిమ్కి వెళ్ళట్లేదా? జిమ్కి వెళ్ళట్లేదా? ఇప్పుడు కొన్ని రోజులుగా వెళ్ళట్లేదు. ఇప్పుడు జాగింగ్ వెళ్తున్నాను. కానీ ఆ రోజు నాతో జిమ్కి వెళ్తున్నానని చెప్పారు. అది మాట పలకలా చెప్పాను. తర్వాత ఇప్పుడు నాకు రన్నింగే నచ్చింది. సరే లేచి రండి, జాగింగ్ వెళ్దాం. రండి రండి రండి. నేను వెంటనే మళ్ళీ కిచెన్లో కూడా వెళ్ళాలి. రండి త్వరగా రా.
దీనికి పొద్దున పొద్దున మరో పని లేదా ఏంటి? ఒరే దేవుడా. మంచి ఫ్లాట్ నిధి. హా, నిన్న రాత్రి నేను చీకట్లో గమనించలేకపోయాను. బాగుంది. మనం ఒక వారం తిరగడానికి వెళ్ళాం కదా, అప్పుడు అమ్మ నాన్న చూసారంట. అవునా? సర్లే, వాషింగ్ మిషన్ అని తీసి పెట్టావా? మంచిదే. మీ నాన్న సూపర్, పెద్ద మనిషే. నాన్నకి ఎప్పుడు నా జ్ఞాపకమే. ఫ్లాటు పర్లేదు, ఏసీ ఉంది, తర్వాత కొంచెం ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ కూడా ఉంది. వాళ్ళ నాన్న కొంచెం డబ్బులు ఖర్చు పెట్టారు. సర్లే, నేను అంగడికి వచ్చాను, మళ్ళీ మాట్లాడతాను. ఓకే అక్క, 1 ప్యాకెట్ పాలు, 1/2 కేజీ పండు, 1 ప్యాకెట్ సిగరెట్. ముందు సిగరెట్ ఇవ్వండి. అది ముందు ఇవ్వండి అక్క. లైటర్. నిధి, ఇది ఇలా పేపర్ పెట్టి ఐరనింగ్ చేయాల్సిన అవసరం లేదు. పేపర్ పెడితే మడత పడదు. ఆహా, యూట్యూబ్లో చూసావా? హా. అప్పుడైతే వేస్ట్ని కూడా ఆయన చేసి పెట్టు. ఆ వేస్ట్. ఈ పంచ కట్టుకుని ఆఫీస్కి వెళ్తున్నారా? చేస్తున్న పని మీద కాన్ఫిడెన్స్ ఉన్నవారికి డ్రెస్ ఒక విషయం కాదు. వేస్ట్గా ఉంటే 10 మందిలు గమనిస్తారు, మంచిగా గాలి కూడా వస్తుంది. టీ పెడితే మనిద్దరం కలిసి తాగొచ్చు. టీనా? ఏంటి తెలీదా? తెలుసు తెలుసు. అప్పుడు సరే, నేను వేస్తాను. హాయ్ సార్, కొత్త బండి కొన్నారా? బాగుంది సార్ బండి, సూపర్. ఇదిగో 1000 రూపాయలకు వెయ్యి. 1000 రూపాయలా? పర్వాలేదే. వస్తా. ఓకే సార్. లేదమ్మా, బ్రేక్ఫాస్ట్ అయితే మేమిద్దరం కలిసే ప్రిపేర్ చేసాం. విజయ్కి కొంచెం కొంచెం కుకింగ్ తెలుసు. మధ్యాహ్నం లంచ్ కూడా పంపించాను. నువ్వా? నిధి కట్ చేసింది లేదన్నా. మంచి ఒక అమ్మాయి చేతితో భోజనం తిని చాలా రోజులయ్యింది. మీన్ వేపుడు పులుసు, నువ్వు ఏదో పుణ్యం చేసుకున్నావు మావా. సరే చెప్పరా, నెక్స్ట్ మనం వెయ్యపోయే ప్లాన్ ఏంటో చెప్పు. మనం అనుకున్నదంతా అంత ఈజీగా జరిగినట్టు నాకు అనిపించట్లేదు. ఏంటి? లేదు, తన అలవాట్లంతా చూసేటప్పుడు. రే, ఇలా చెప్పి నన్ను భయపట్టుకురా. నువ్వు భోంచేయి. ఎందుకు? నేను పోసుకుంటాను. రే, ఏంట్రా చేతులు ఏదో కట్టుకున్నావు? నడుల్లో కూడా కట్టుకున్నావా? ఊరుకోండ్రా. తన దగ్గర నుంచి కొనుక్కోరా. ఎవరు? కొత్త పెళ్లి కొడుకుని చూడడానికి. లేదు, అప్పు ఇచ్చిన వాళ్ళు అడగడానికి వచ్చారు. వెళ్ళి డీల్ చేయి. వెళ్ళు. మావా, ఏమి బాకీ పెట్టేకు, ఫుల్ సెటిల్ చేసేయి. ఏ రోజు వచ్చి ఫీజు పీకేసి వెళ్తాడో. విజయ్, అరే తమ్ముడు బయటికి రారా. రండన్నా. పెళ్ళంతా ఎలా జరిగింది బాబు? బాగా జరిగిందా? అన్నా, ఇందులో 2 నెలలకి రెంట్ ఉంది. ఇప్పటికి దీన్ని పెట్టి అడ్జస్ట్ చేయండి అన్న. ఒక్క నిమిషం నాతో పాటు రా. నీకు ఒక విషయం చెప్తాను, రా.
విజయ్, నీ మీద ఉన్న ప్రేమతో చెప్తున్నాను, ఇప్పటికీ నాకు పాత బాకీ వద్దు. తర్వాత ఇప్పుడే నీకు పెళ్లి జరుగుంది, నువ్వు కొద్దిగా రిలాక్స్ అవ్వు. ముందులాగా దాస్తంతా తిరగబద్దు. పోయిందేదో పోని, ఇంకా జాగ్రత్త పడు. అన్నీ సరిపోతుందన్నా. ఆకస్మికంగా నేను అలా వదిలేసాను. నాకు అనిపించింది నేను చెప్పాను. దీనికి పని నీ ఇష్టం. నేను వస్తాను. ఎలాగో నాకు 2 నెలల బాడుగు దొరికింది. రే దాసు. ఏంట్రా మావా? రే దాస్. వస్తున్నాను రా. ఏంట్రా? అర్థమైంది. నువ్వు డబ్బు ఇచ్చినప్పుడు నేను ఖర్చు పెట్టేశాను. పేదోళ్ళు కదా మావా, ఇంకేం చేస్తావని చెప్పు. ఇంతకు తర్వాత నీ దగ్గర డబ్బులు ఇస్తానుండు. ఇప్పటికి తినిపెట్టి కృషికి, నజరియాకి, తర్వాత థామస్ కూడా భరించు. తర్వాత ముందులాగా లేదు. కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే నా కోసం ఒక మనిషి ఎవరున్నారు? వైఫ్ ఉన్నారుగా. తర్వాత దీని నుంచి డబ్బులు తీసుకోకు. నేను తీస్తాను. పొరపిచ్చాడా? దియా, అందరెక్కడా? విజయ్, గుడ్ మార్నింగ్. ఏమైంది? ఎవరు కనపడలేదు? ఇదేం చేస్తుంది? విజయ్, ఆ ఇన్ఫోటెక్ ప్రాజెక్టు ఎలా అయినా మనం చేసావంటే కాస్త డబ్బులు చేతికొస్తాయి. అంతవరకు నువ్వు నాకు సపోర్ట్ చేసి తీరాలి. అది కాదు గ్రేస్, మన ఎలా ఇద్దరిని పెట్టి ఈ ప్రాజెక్ట్ని ముగించగలము? పూర్తి చేయాలి. మనకి ఇంకో ఆప్షన్ లేదు. నేను ప్రయత్నిస్తాను, కానీ నా జీతానికి ఏదైనా ఒక నిర్ణయం చెప్పు గ్రేస్. చేతుల్లో కొంచెం కూడా డబ్బు లేదు. ఒక అవసరంలో తనను పెళ్లి చేసుకున్నాను, కానీ తను ముందు ఇలా నడుస్తున్నప్పుడు నాకు భయమేస్తుంది. ఐ అండర్స్టాండ్. ఏదో ఫోన్ తీయట్లేదే. హలో, ఎక్కడున్నావు నువ్వు? మేము వచ్చి ఎంతసేపు వెయిట్ చేస్తున్నావు? హాయ్. హాయ్. బాగున్నాను. నమస్తే బావగారు. బాగున్నారా? ఏంట్రా, ఇంకేంటి విశేషాలు? చాలాసేపైందా? ఫుడ్ ఆర్డర్ చేయి. ఆర్డర్ చేయి. ఓకే కదా? ఓకే. వెయిటర్ రండి. ఏం చెప్తున్నాడు బ్రో? 3 తండూరి, 3 నాన్, ఓకే కదా? ఒక ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ అయితే 3 ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్, డ్రాగన్ చికెన్. ఓకే సార్, థాంక్యూ. ఒక ఆరెంజ్ జ్యూస్. ఓకే సార్. నువ్వు ఇదంతా తినేస్తావరా? చాలా రోజులైంది ఇంకొకరి డబ్బులతో తిని. ఇది ఇప్పుడు మిమ్మల్ని చూసినట్టు అయింది. పెళ్ళప్పుడు నేను తిన్న భోజనం ఈ బిల్లుతో తీరిపోయింది. ఓహో, మమ్మల్ని ఇన్వైట్ చేసింది మా చేత బిల్లు కట్టించడానికా? మరెందుకు? ఖాళీ పరుసు, తల ఫుల్గా బాధలు. నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి చెప్పు? అయితే నువ్వు సంపాదించే డబ్బు అంతే కదా? ఇది నువ్వు ఎప్పుడు అడుగుతావా అని నేను ఆలోచిస్తున్నాను. ప్రాబ్లం బావా, అస్సలు డబ్బులు లేవు. స్టార్ట్ చేసిన కంపెనీకి ఒక తాళం కూడా కొనలేని పరిస్థితి. ఊర్లో అందరితో నువ్వేం చెప్పెట్టావు? 10-15 స్టాఫ్స్, హై సెట్ ఆఫ్ ఆఫీస్. నువ్వు ఏదైనా పనికి వెళ్ళొచ్చు కదా? ఏ పోవే, నేను ఎవరి కింద పనిచేయనా నీకు తెలీదా? లేదు. ఇప్పుడు కంపెనీ స్టేటస్ ఏంటి? అక్కడక్కడ కొన్ని అప్పులు, అద్దె బాకీలు, జీతం బాకీలు, అలాగే వెళ్ళిపోతుంది. కొంచెం ఇబ్బంది. మంచి పని జరిగింది. అప్పుడు నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేదు, లేదంటే నీలాగే ఉండేదండి. ఇదంతా కూడా జరిగిందా? అవును, 10వ తరగతి చదివేటప్పుడు వీడు నన్ను బాగా లవ్ చేశాడు. నేను ఒప్పుకోనని తెలిసి భయపడి వదిలేశాడు.
నేను పెళ్లి చేసుకుంటే నువ్వు చూడలేవు కాబట్టి కదా నువ్వు మా పెళ్లికి రాలేదు. అలాగేం లేదు బావా, నాకు అప్పు ఇచ్చిన వాళ్ళంతా నీ పెళ్ళికి వస్తే నేనేం చేయాలి కదా. అవును, ఇకపై మీ ప్లాన్ ఏంటి? ఫుడ్ వచ్చింది. ఫుడ్ ఎక్కడ? తర్వాత ప్లాన్ ఉంది. గట్టిగా పట్టుకోవాలంటే మీ నగలు కొంచెం కావాలి. బంగారం? బావా నువ్వు సహాయం చేయాలి. నేనా? నాకేం సమస్య లేదు. మీరిద్దరూ ఫ్రెండ్సే కదా, అది మీ లోపలికి మాట్లాడుకుంటే బాగుంటుంది. బావా కొంచెం సపోర్ట్ చేయాలి, పరిస్థితి అలాగుంది. నా ఒపీనియన్ అడిగారంటే ఈ బంగారం అంతా మనకు అవసరమైన ఒక పరిస్థితి వచ్చినప్పుడు అమ్మడానికి లేక హే జరగదబ్బి. నువ్వు కావాలంటే బిబిన్ దగ్గర అప్పు తీసుకో, మంచి శాలరీ ఇంకా సేవింగ్స్ కూడా ఉన్నాయి తన దగ్గర, నీలాగా కాదు కదా. నాకు వద్దే. చివరిగా నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏం ఐడియా? నీలాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని మీ నాన్న లాంటి ఒక ఆయన్ని మావని చేస్తాను. ఏ ఇబ్బంది లేకుండా అప్పులు తీర్చేసి నేను సెటిల్ అయిపోతాను. బావా మీరేమనుకోవద్దు, నాకు ఫ్లోలో వచ్చేసింది. ఇటు దీనికి బదులు నువ్వు అడుక్కుని తినొచ్చురా. ఎంత దరిద్రంగా ఉన్నావంటే నువ్వు. నా పరిస్థితి ఎలాంటిది? చికెన్ ఎక్కడ? తర్వాత నువ్వు నా నగలు దొరుకుతాయని ఆశపడకు, దాని గురించి అస్సలు ఆలోచించనక్కర్లేదు. మా నాన్న కష్టపడిన డబ్బులు రాది, అది నేను నీకేచి వేస్ట్ చేయాలనుకోవడం లేదు. నీకు అంత కష్టం అయిపోతే బిజినెస్ అంతా వదిలేసి ఏదైనా పనికి వెళ్ళు. విజయ్ చాలా సేపు నుంచి ఫోన్ మోగుతుంది, ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి ఉంటుంది. బెన్నీ సార్ ఫ్రెండ్, నేను మాట్లాడేసి వస్తాను. సరే సరే వస్తాను. మీరు తినండి, మీరు పోంచండి. వస్తాను, మీరు తినండి. కొంచెం దిగట్లేదు. పెళ్ళైన రోజు నుంచి నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను, నువ్వు ఫోన్ తీయట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. ఎంతో కష్టపడి పని చేసి డబ్బులు రండి నీకు ఇచ్చింది. నువ్వేంటంటే మీ మామగారి ఫ్లాట్ లో నువ్వు నీ పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు కదరా. బెనియనా ప్లీజ్, బెనియనా నేను మిమ్మల్ని వచ్చి కలుతానులే. బెనియనా ఇది మనం మాట్లాడి ముగించే విషయమే కదా. ఇక నువ్వేం చెప్పొద్దురా, నువ్వు ఎక్కడో చెప్పి అక్కడికి వస్తా, నేను అక్కడికి వచ్చి చెప్తా నీ సంగతి ఏంటని అప్పుడు తెలుస్తుందిరా నీకు. బెనియనా నేను మిమ్మల్ని అక్కడ వచ్చి కలుస్తానులే బెనియనా ప్లీజ్. నువ్వేం చెప్పక్కర్లేదు, నువ్వు కొన్ని రోజులకి ఏమారుస్తున్నానని. కట్ చేసావా యాదవా వీణంతా. ఇలా చూడు, ఏ నిర్ణయం తీసుకున్నావు? రే ఇలా డబ్బు అంటే నేను ఎక్కడికి వెళ్తాను, నువ్వే చెప్పు. అయితే మన ప్లాను? ఏ ప్లాన్ గురించి చెప్తున్నావు? నిధి నగని కొట్లో పెట్టి మన అప్పునంతా తీరుస్తున్నాం, అదే కదరా ప్లాను. రే నువ్వు ఇలా అవసరపడితే ఎలా? నాకు కొంచెం టైం ఇవ్వరా నువ్వు. మంచిది, నువ్వు ఇలా టైం కావాలని చెప్తూ ఉండు. ఆ బెన్ని పిచ్చోడ్లా రాత్రి పొద్దున్న ఫోన్ చేసి నన్ను చంపేస్తున్నాడు. నీకు కాల్ చేస్తే నువ్వు ఫోన్ తీయవు, నేనేంట్రా చేస్తాను? హలో, ఏంటే ఎందుకే ఊరికే ఫోన్ చేస్తున్నావు? నాకు ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసా నీకు? అది నీకు చెప్తే అర్థం కాదు. పెట్టే సెలవే. రే నువ్వు ఇలా టెన్షన్ అవ్వకు, మనం ఏవైనా చేద్దాంరా. రే 1వ తారీఖు దొరికే జీతం ఉంది కదా, ఆ రోజే ఖర్చయిపోయే కష్టం ఉంది కదా, అంతకంటే దారుణంగా నా పరిస్థితి ఉంది. నీకు చెప్తే అస్సలు అర్థం కావట్లేదు. నాకు అవన్నీ తెలియకుండా లేదురా. సాయంత్రం అవ్వటి లోపల నేను ఇంటికి వెళ్ళాలి. కొంచెం ముట్టుకుని మాట్లాడిన తర్వాత తన దగ్గర నేను ఈ విషయం చెప్తానురా. నేను ట్రై చేస్తాలేరా. ట్రై చేస్తే మనకి మంచిదిరా. సరే, నువ్వు కొంచెం బాగా టచ్ చేసి మాట్లాడు. తెలిసిన వాళ్ళు వచ్చి అనుగ్రహించి జరిగే పెళ్ళి మనది కదా. ఏమీ తెలియని పిల్లలు
పెట్టేశారు ఓ కలిసి పెట్టేశారు ఏమీ చెప్పాలో తెలీదు మరియు ఏమీ చెయ్యాలో తెలీదు ఏమీ తెలియని పక్షులు ఇదన్ని ఎగురి పొమ్మన్నేశారు ఇతరని ఎగురి పొమ్మన్నేశారు ప్రవేశద్వారం పక్కనే రచ్చున్న మీరు రావడం కోసం నాకేమి ఇష్టమో నాకే తెలీదు నీ నుండి నేర్చుకుంటున్నా అర్థం కని పాఠాన్ని అర్థాన్ని వెదుకి మౌనంగా అయిపోయాము ఇద్దరు మౌనంగా అయిపోయాము తెలిసిన వాళ్ళు వచ్చి అనుగ్రహించి జరిగే పెళ్ళి మనది కదా ఏమీ తెలియని పిల్లలు ఇతన్ని కలిసి పెట్టేశారు ఓ కలిసి పెట్టేశారు అది సరే నీకింకేం పని లేదా పెళ్ళైన వెంటనే నీ ఆశలని మర్చిపోయినట్టున్నావే నేను అలా ఎలా మర్చిపోతాను నాకంటూ ఒక డ్రీమ్ ఉంది కదా పాలు పైగా మరిగితుంటే ఏమీ చేస్తున్నావంటారు ఆయన తింటుంది కూడా వినకుండా ఆయన రోజులోనే ఇలాంటి విషయం జరిగింది మరిచి సిగ్గులెక్క నవ్వాము ఇద్దరు సిగ్గులెక్క నవ్వాము ఆ, 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 చాలా అధ్వానమైన విషయాలు మనం చేస్తున్నామని నాకు అనిపిస్తుంది మామ. తన ముందు మొత్తంలో చిగ్గు, శరము, ఇంక చెప్పాలంటే భయము. మన సమస్యలంతా బయట నుంచి చూసేవాడికి చాలా కామెడీగా ఉంటుంది కదా. నువ్వు నాకెవర్రా? పార్ట్నర్. నేను నీకెవరు? పార్ట్నర్. మరి మన ఇద్దరిని కామన్గా ఏమంటారో తెలుసా? ఏంటి? మన ఇద్దరం దరిద్రం పట్టిన వాళ్ళం. అవును. రే, ఒక విషయం గుర్తించావా? ఈ దరిద్రం పట్టిన వారితో దరిద్రం పట్టిన వారు, రిచ్ టీంతో రిచ్ అయిన వాళ్ళు ఉంటారు. అదే సమస్య. ఇప్పుడు మన దగ్గర ఒక రిచ్ అయిన వాళ్ళు లేకపోవడం వల్లే మనకిద్దరికీ ఉన్న ఒక లోటు. నువ్వు దొంగలిచ్చినా పర్లేదు, కానీ ఈ సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ చెప్పాలి. పప్పులో అన్ని భరించలేకపోతున్నాను. నువ్వు అంత ఈజీగా చెప్పొద్దురా మామ. తన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఎలా అని నాకు తెలియట్లేదురా. 85 వర్క్లో ఉన్నావా? ఏమని చెప్పు. ఏమండి, ఈ వెబ్సైట్ చూడండి. ఇదేంటి? attitudekicks.com. వేసి చూడండి. యాటిట్యూడ్ kicks.com. కిక్స్. చూడండి.
It's my very long dream, my future plan. I need your support. ఏ ఆడుతూ ఆడుతూ కింద పడిపోతావు. లేదు మా అటు వాణి న్యాయముల్ల రేటు వాణి అన్నగారి రూటు వాణి మంచి వాళ్ళకి మంచి నానా మనం ఎప్పుడు కారు కొందాం నానా? కారా? కారు కన్నా మంచి బండి కదా మన బండి, ఈ ఆటో. అయ్యే ఈ ఆటోనా? ఏంటి ఆటోకి నీ ప్రాబ్లం? ఒకవేళ నీకు ఈ ఆటో నచ్చకపోతే ఇది ఇంకా కింద దిగలేదా? విన్నావా నీ కూతురు ఏమన్నదో? మేడంకి కారు కావాలంట. అలాగే నా బంగారానికి ఆశ ఉంటే నేను ఈ ఆటోని బాగా నడిపి 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 డబ్బులు బాగా చేర్చి పెట్టి నేను ఒక ఫ్లైట్ కొంటాను. నాకు ఫ్లైట్ అంతా వద్దు, కారు కావాలి. అయితే ఒకటి చేద్దాం, వచ్చే తిరణాలకు ఒక కారు కొని పెడదాం. ఎక్కువ కామెడీ చేయకండి. నేల మీద ఉండు. కారు కావాలంట, కారు. ఇదే యాటిట్యూడ్ కిక్స్. కరాటే ప్యాషన్ ఇంకా లైఫ్ యొక్క భాగమైన శక్తి దినకర్ కరాటే ఇన్స్టిట్యూట్. కదా అజ్మే మై డ్రీమ్ ప్లేస్. అందరికీ ఆవిడ ఇన్స్పిరేషన్, నాకు కూడా. వెయిట్ చేయండి. సరే. ఒకటి 2 3 4 5 ఇలా. మీ టర్న్. ఇదిగో 2 3 4 నువ్వే. ఏ చూడు. హలో శక్తి. హలో. మీరు నిధినా? మై హస్బెండ్ విజయ్. హాయ్. హలో. హలో. దిస్ ఇస్ అ గుడ్ డిసిషన్. థ్యాంక్ యూ. రండి. నిధి పంపించే డీటెయిల్స్ నేను చెక్ చేశాను. యూ సీ వెరీ ప్యాషనేట్. అది నాకు పెద్ద కోరిక మేడం, మీతో ప్రాక్టీస్ చేయాలని. నాలాంటి స్టూడెంట్స్కి మీరు ఇన్స్పిరేషన్ మ్యామ్. எல்லா గర్ల్స్ నీలాగనే థింక్ చేయాలనేదే నా ఇష్టం. సో వెన్ ఆర్ యు జాయినింగ్ us? నేను ఇప్పుడు కొచ్చిలోనే ఉంటున్నాను మ్యామ్. ఓకే, ఎప్పుడు నీ మనసు శరీరం డెడికేట్ గా ఉందో అప్పుడు రా. Sure. సీ యూ. విబిన్ జాయిన్ చేస్తున్నారా? లేదు. వెళ్దామా? వెళ్దాం. నిధి, వుడ్ యు లైక్ జాయిన్ ట్రై సమ్ మూవ్ టుడే? షూర్, వై నాట్. కమ్. కానీ మావా మనకు ఒక యూస్ ఉంది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఫైట్ చేయడం తెలిసిన ఒక వ్యక్తి మనతో పాటు ఉండడం మనకే మంచిది. ఏమంటావు? మంచిదే. అసలు నిప్పులను నిలుస్తున్నప్పుడే వీడు కామెడీ చేస్తున్నాడు. దాసన్న చెప్పు. మనం అప్పుడు చెక్ చేసినప్పుడు మీరు చెప్పిన బాక్స్లని ఫిక్స్ చేశాను, కానీ ఇప్పుడు ఏదో మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం. అమ్మో రే, ఇటువంటి విషయాలని నువ్వే చూసుకోవచ్చు సరిగ్గా కదరా. జీతమే రావట్లేదు మళ్ళీ. రే నువ్వు త్వరగా వెళ్ళు, లేదంటే అన్నిటిని పాడు చేసేస్తాడు. వస్తాను రా, త్వరగా రా. ఏం సమస్య చెప్పు. ఇదిగో ఇక్కడ తెలుస్తుంది ఇవన్నీ. కాల్ చేస్తున్నాడు. కచ్చే ఇటు చూడు, బెంగళూరు నుంచి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. దానికి ముందు దీన్ని రెడీ చేయాలి. ఎలా తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. రే తామసు, ఇదిగో చేరా, నా బంగారం కదా, ఏదో ఒకటి చేయరా. ఎప్పుడు చూడు టీ వేస్తూ వేరే ఏం పని చేయకు. మాత్రం ఇవ్వమాకండి. ఇది బాగు చేస్తే జీతం ఇస్తారా ఇవ్వరా? ఇది చూడు, రోల్డ్ గోల్డ్, అచ్చు ఒరిజినల్ లా ఉంటుంది. ఇది కదా పెట్ట, ఇది ఇప్పు. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదంటే మనకి ఎత్తరిని వచ్చి చంపి పడేస్తాడు. నువ్వు త్వరగా వెళ్ళి దీన్ని చేతుల్లో తీసుకెళ్ళి తన దగ్గర నన్ను ఏం చెప్పమంటావురా? తనతో ఏవి చెప్పొద్దు. ఆ బ్యాంక్ లో కనీసం వడ్డీ అనే ఇవ్వాలి. అందుకేరా, ఇది చూసావుగా, అచ్చు ఒరిజినల్ లా ఉంటుంది. ఏంటి? ఓకే, గుడ్ బాయ్. అక్క గుడ్ మార్నింగ్. ఏంటక్క విశేషం?
నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఏ విషయం? మీ ఆ యాప్ ఉంది కదా, సూపర్. నా పచ్చళ్ళకి ఎంత మంచి ఆర్డర్స్ దొరుకుతున్నాయి కదా. నేను అప్పుడే చెప్పాను కదా, అవునవును. మన యాప్ ఇంకా కొంచెం బెటర్ అయిన తర్వాత మీ బిజినెస్ చూడండి ఎక్కడికో వెళ్తుంది. నేను నమ్ముతానురా. వస్తాగా. సరే. తోటి పని వాళ్ళతోనూ పక్కింటి వారితోనూ మనస్పర్ధలు ఏర్పడతాయి. అనుకున్న పనులు చేయటం అనేది కొంచెం కష్టమైన పని. వృత్తికి సంబంధించి కష్టాలు ఇంకా పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. తర్వాత మనం సార్ ఎంతకి? 250కి వెయ్యి. చాలా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేద్దామని నేను ఆలోచిస్తున్నాను. నువ్వు ఏ పని బాట పోకుండా ఇక్కడ ఊరికే కూర్చో ఉన్నావు. డైలీ పనికి వెళ్తాను. ఏమన్నా బెంగాలీ? అది సరే. మావా, ఎప్పుడు చూసినా పనే నీకు. మీలా ఖాళీగా ఉంటే ఎలా బతకగలం చెప్పండి. నాన్న ఏం చేసావు నువ్వు? ఇక్కడ ఇంత స్థలాన్ని పట్టుకొని మట్టి తీసుకొచ్చి ఇక్కడ వేస్తావేంటి? లేదురా, నువ్వు ఖాళీ కూర్చున్నావు కదా, నీ కాలు వేసా మట్టిలో పెట్టు. నీ పాదం తగిలి ఏ చెట్టో మూలిస్తే కొబ్బరికాయ మామిడికాయ వస్తుంది కదా. ఏం చెప్పావు మావా? మనం వీడికి ఒక అమ్మాయిని చూస్తే ఏంటి? వచ్చిన అమ్మాయి ముందరైనా వీడు అవమానం పడితే పనికి వెళ్తాడని చూద్దాం. జరుగుతుంది. వాడికి సిగ్గు శరం లేదు. మామ నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా నువ్వు? కావాలంటే చేసుకో. మీ తమ్ముడికి ఇచ్చినట్లుగా నీకు కొద్దిగా డబ్బులు ఇస్తాను. డబ్బులా? ఎవరిచ్చారు? విజయ్కి. అంతేకాదు, ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు ఇస్తానని ఇంకాస్త డబ్బులు తీసుకున్నాడు. నీ ముద్దులో పెద్ద కొడుకున్నాడు కదా, ఒక ఎదవన్నారు ఎదవా. నాన్నకి ఇప్పుడే అర్థమైందా? నాకెప్పుడో అర్థమైంది. అందరూ నా కొడుకు మీద తప్పు చెప్తారేంటి? అన్నయ్య ఎప్పుడు వచ్చారన్నయ్య? నేను ఇప్పుడే వచ్చాను, 5 నిమిషాలు అవుతుంది అంతే. ఏంటి అన్నయ్య? అదే పెళ్లి ఖర్చు నేనే కదా పెట్టుకుంది. అవును. మరి తిని దగ్గర ఎందుకు తీసుకున్నారు డబ్బులు? ఏమిరా ఆ ఫోన్ ఎలా ఇవ్వు? ఫోన్ చేయి. కోడల చేతిలో దెబ్బలు తినకుండా ఉంటే మంచిది అడిగి. హలో, ఏం చేస్తున్నావమ్మా? కిచెన్ లో అమ్మా. యూట్యూబ్ చూస్తూ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, ఈలోపు మీరు కాల్ చేశారు. అలాగా, సరే అమ్మా. ఈ రోజు దాసన్ ఇక్కడికి వస్తున్నారు. కడుపు నిండా తినేలా భోజనం వండమని చెప్పారు. ఇలా చూడమ్మా, నేను ఒక విషయం చెప్తే ఏమీ అనుకోకూడదు. ఏంటమ్మా? విషయం అంతా సరే, వాడు నా కొడుకే. కొంచెం ఖర్చు పెడతాడు. దాస్తో ఫ్రెండ్షిప్ ఒకటి నువ్వు కాస్త కంట్రోల్లో పెట్టాలి. వాడి శాలరీ ఎంత వస్తుందో, వాడు ఎంత ఖర్చు పెడుతున్నాడో ఏంటో అంతా నువ్వే చూసుకోవాలమ్మా. అమ్మా మీరు దాని గురించి దిగులు పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఎందుకన్నా మంచిది, నెల నెల నువ్వు ఖర్చు ఎంత అవుతుందో చూసుకో. ఖచ్చితంగా అమ్మా, అది నేను చూసుకుంటాను. సరే అమ్మా, నీ పని చూసుకో, నేను తర్వాత మాట్లాడతాను. ఎలా ఉంది? ఇది నా చూసే కదా. అదంతా పెళ్ళికి ముందు. ఓహో, అక్కడికి వెళ్ళి అవసరం లేకుండా ఏమైనా మాట్లాడితే అదంతా వదలరా మావా. ఇక్కడ ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు నా ప్రెసెంటేషన్ స్కిల్స్ ని నువ్వు చూసావు కదా. అవును, ఆ స్కిల్స్ ద్వారా తనని నేను మన దారికి తెచ్చేస్తాను. అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నావన్న ప్లాన్ ని చెప్పు. అది సర్ప్రైజ్. ఒకే ఒక విషయమే, నేను అక్కడికి వెళ్ళి కథలు అల్లుతాను. నువ్వు సపోర్ట్ గా నాతో పాటే ఉండాలి, అర్థమైందా? ఓడిపోవడానికి మనసు లేదురా. ఓడిపోవడానికి తను కూడా మనసు లేదు. అంత స్ట్రాంగ్ ఏంటి? హాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ. పెళ్లిలో ఈయన పర్స్ దొంగలించిన వాళ్ళ వెళ్ళిపోయారు, తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. వీడు ప్రొఫెషనల్ దొంగ కాదు, కానీ ఒక చిన్న దొంగనే. ఏదో ఒక రోజే వీడి పర్సులో డబ్బులు ఉంటుంది, మరి ఎలా తీయకుండా ఉంటాను? చిన్నదిగా ఉన్నా చాలా బాగుంది. నైస్. థ్యాంక్ యూ.
అమ్మ స్ట్రిక్ట్గా ఆర్డర్ వేశారు. ఇక నుంచి మీరు సంపాదించే డబ్బులు జాగ్రత్తగా వాడాలని. సమయం దొరికినప్పుడు చెప్తాను. చెప్పండి. అలా అంటే నేను ఇక్కడి నుంచి బయలుదేరడమే మంచిది అనిపిస్తుంది. అరే దాసు. ఓ అలాగే కదా విజయ్ పిలుస్తారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్? 1వ తరగతి నుంచా? నాకు వీడు అస్సలు నచ్చడు. విజయ్ దాసును పక్కనుంటే పిలవడానికి బాగుందని క్లాస్ టీచర్ కూర్చోబెట్టేసింది. ఆ రోజు నుంచి వీడు ఫ్రెండ్ అయిపోయాడు. అందువల్ల వీడు ఏ క్లాస్లో ఫెయిల్ అవ్వకుండా గెలిచాడు. నా పేపర్ని చూడకుండా వీడు ఒక్క క్లాస్ అయినా పాస్ అయ్యాడా అని అడిగి చూడు. ఆ తర్వాత అందరూ మమ్మల్ని విజయ్ దాస్ అని పిలిచేవారు. మేము కూడా బాగుందని ఒప్పేసుకున్నాం కదరా. విజయ్ ఏంటి సాలడ్ చేసేస్తావా? ఈ ప్లేట్స్ కూడా తీసి పెట్టండి. నాకు చిన్న వర్క్ ఉంది, నేను ఇప్పుడు వచ్చేస్తాను. వచ్చాక తిందాం. నమస్తే, నేను ఘంటసాల వైకుంఠ నారాయణ పొదువాల్ని. అందరికీ శుభం కలుగుగాక. ఈరోజు మేష నక్షత్రానికి వచ్చే ఫలాలు, జాతక దోషాలు ఏంటో తెలుసుకుందాం. డబ్బు పరంగా మీకు ఆదాయం కలుగుతున్న సమయం ఇది. ముందు పెట్టుబడి నుంచి కూడా మీకు లాభం లభిస్తుంది. ముందు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం లభిస్తుంది. వివాహానికి మంచి సమయం ఇది. కుటుంబంలో సంతోషాలు వెదజల్లుతాయి. నువ్వు కిచెన్ పనులంతా చేస్తావు కదా. మహారాజుగా ఉన్న భార్య చెప్పింది ఖచ్చితంగా వినాలి కదరా. విజయ్, ఒక మెసేజ్ వచ్చింది. కొంచెం హెల్ప్ చేయరా. నో, అతిథిరా, గెస్ట్. నువ్వు వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. సరే, నేనే చేసుకుంటాను. నమస్తే, నేను మీ ఘంటసాల వైకుంఠ నారాయణ పొదువాల్ని మాట్లాడుతున్నాను. అందరికీ శుభోదయం. ముందుగా మేష నక్షత్రం. డబ్బు రాకపోకల్లో కొన్ని తడబాట్లు ఏర్పడతాయి. దానివల్ల కొన్ని నష్టాలు కూడా జరగచ్చు. పనిలో ఉండే ఇబ్బందులు మీకు మనశ్శాంతి లేకుండా చేయవచ్చు. 11వ భాగంలో మీకు చంద్రుడు రావటం వల్ల కొన్ని మంచి పనులు జరిగే అవకాశం ఉంది. ఇన్ని ఇబ్బందుల మధ్యలో కొంత సమయం మీకోసం కేటాయించండి. ధన్యవాదాలు. దీనితో పాటు ఇంకొక విషయం చెప్పబోతున్నాను. ఇదేంట్రా, సెల్ఫ్ సర్వీసా? డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఏంటి ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారు? సబ్స్క్రిప్షన్ చార్జెస్ లో 10% తగ్గింపు ఉంటుంది. అది మాత్రమే కాకుండా సాలడ్ రెడీ. ఒక బ్రాస్లెట్ బహుమతిగా గెలిచే అవకాశం. నేను కూడా రెడీ. రే, ఆ ఫ్లాట్ మ్యాటర్ ఏమైంది? రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిందా? లేదురా మామ, అది ఇప్పుడే ఇనిషియల్ స్టేజెస్లో ఉంది. 2 months అవుతుంది. ఓ యా, ఐ నో. ఫండ్స్ రెడీ చేసావా? అదేం చిన్న అమౌంట్ కాదులే, పెద్ద అమౌంట్ కదా. ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. ఏమైంది విజయ్? ఏం లేదు బేబీ, నీ దగ్గర ఆ ప్లాట్ గురించి చెప్పాను కదా, వడపల్లిని పక్క ఒక 4 సెంటు గ్రౌండ్. దానికి మొత్తం 46 lakhs అవుతుంది. కొంచెం బ్యాలెన్స్ ఉంది. చాలా నాకు ఆ రోజు చెప్పినంత గుర్తే లేదు. ఇంకా ఒక 10 lakhs రెడీ చేయాల్సి ఉంటుంది. పద. సి యాస్ ఎకనామిక్స్ సైజెస్ నౌ ఏం చెప్తాను, అది ఎలాగైనా రెడీ చేసి క్లోజ్ చేయరా. ఈ కాలంలో ఫ్లాట్ ఫ్యూచర్ లో పెద్ద అసెట్, యూనో. అర్థమైందా? నేను ఏదైనా అరేంజ్ చేయనా? నువ్వు అరేంజ్ చేయి. నువ్వు చెయ్యి. వద్దు విజయ్, మనం అరేంజ్ చేద్దాం. నిధి ఎప్పుడు ఇంతేరా. నిన్న ఇంకొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం డీల్ చేస్తుంటే మన సమస్య అంతా ఆల్మోస్ట్ అయిపోయి ఉండేది. నువ్వేంటంటే 10 లక్షలు చెప్పేశావు. అసలు నువ్వేమనుకుంటున్నావు? మామ, అప్పుడున్న టెన్షన్లో నేను అలా చెప్పాను రా, వదులు. దాంతో ఏం చేస్తాం? మాక్సిమం బ్యాంక్లోను ముత్తుకివ్వాల్సిన డబ్బులు ఇచ్చేయచ్చు. మరి బెన్నీ అన్నకి మిగతా వాళ్ళకి ఏం చేస్తామో చెప్పు. దాని గురించి అసలు నీకు గుర్తుందా లేదా? అంతైనా వీలవుతుంది కదరా. కుదరదు. బెన్నీ అన్నకి మిగతా వాళ్ళకి డబ్బులు ఇచ్చాకే మిగతావంతా. నా వల్ల కుదరదురా. వీళ్ళు చేతులు కాళ్ళు పట్టుకుని
బతిమాలడానికి. ఛ! పెట్టిన చోట్ల ఏం ఉండదు. మావా, మన పర్సనల్ అప్పులాగా కాదురా ఈ కంపెనీ అప్పు. దాన్ని ముగించలేదంటే మనకు లోన్ కూడా దొరకదు బ్యాంకు నుండి. నువ్వు ఇప్పుడు చెప్పేదంతా అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు నేను ఒక విషయం అడిగినా, మరి ఎందుకురా నువ్వు తన దగ్గర పనికి వెళ్తున్నావు? నీకేదైనా దొరుకుతుందా? మరి ఆ పని వద్దని చెప్పేయచ్చుగా. నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉండరా. నేను ఏ విషయం చెప్పినా నా నోరు మీడియంలోనే ఉంటాడు. చెప్పురా, ఇప్పుడు నువ్వు ఏం చేసావని నేను ఊరుకోవాలి? రే ఆగురా, నేను చెక్కి దగ్గర నుంచి మన కోసం తీసుకున్న డబ్బులంతా నాకు ఇప్పుడే కావాలి. అవునా? ఇవ్వరా, ఇవ్వు. ఇస్తావా? చక్కి ఇచ్చిన డబ్బారా ఇప్పుడు సమస్య? ముందు ఇక్కడ ఉన్న సమస్య ఎంత పూర్తవని. అప్పులంతా తీర్చచ్చు. నువ్వు ముందు వెళ్ళి నిప్పాల్లో డబ్బుల్ని దొంగలించుకుంటా. తను గురించి ఏమైనా చెప్పవంటే ఏరా చూస్తున్నాను. చాలాసేపు కొంచెంసేపు చాలా మాట్లాడుతున్నావు నువ్వు. ఏ సంగతి ఏడ్రా? ఎందుకు అంత పొగరా నీకు? ఎప్పుడు చూడు నన్ను తిరుగుతూనే ఉన్నావు. నువ్వెందుకురా నన్ను కొట్టావు? నువ్వేం మాటరా చెప్పావు? అవసరం లేదు మాట్లాడుతున్నావు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? విషయం ఏంటో చెప్పు. 4 రోజులుగా తను నాకు ఫోన్ చేయట్లేదురా. నన్ను తను బ్లాక్ చేసింది. అవును, ఏం సమస్య? చివరిగా మాట్లాడినప్పుడు మీ విషయం గురించి మాట్లాడింది. అంతా వినేసి నన్ను ఊరుకోమని చెప్పింది. నేనేం చేస్తాను? మన పరిస్థితి ఇలా ఉంది, తను కూడా అలాగే చేస్తుంది. నా వల్ల So, how are you finding your experience here? I started dreaming more. Oh, good. What are your dreams yours? No, really. I am seriously asking you. Because నీ డ్రీమ్స్ నన్ను ఎంకరేజ్ చేయొచ్చు కదా. సొంతగా నిర్ణయం తీసుకొని అందరు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేసేలా ఒక మంచి ప్లేస్. నైస్ కాన్సెప్ట్. అది జరుగుతుందో తెలియదు. జస్ట్ డ్రీమ్. ఆల్ ద బెస్ట్. డ్రీమ్. థ్యాంక్ యూ. You see, the concept business model quite commendable. But I am really sorry. మిమ్మల్ని ఈ అవుట్లుక్లో మీరు ఈ బిజినెస్ లీడ్ చేస్తారా అని ఆనెస్ట్గా నాకు డౌట్గానే ఉంది. అవుట్లుక్ ఏముంది మేడం? ప్రోడక్ట్ క్వాలిటీ, బిజినెస్ ఎబిలిటీ, టెక్నికల్గా ఎలా చేస్తామని చూస్తే సరిపోదా? సారీ, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ కమ్. కోటు సూటు వేసుకొచ్చి గంభీరమైన పర్ఫార్మెన్స్ చూపించి ఒక బాంబు వేస్తే లుక్ మొత్తం పోయిద్ది కదా. ఎక్స్క్యూజ్ మీ, వినిపించిందిరా. వాట్ డిడ్ యూ సే? మాట్లాడకుండా I cannot understand actually this meeting. అక్కడ ఏం ఇవ్వలేరా? చేస్తున్నావు ఇక్కడ? మేడం. You only saying నా major planning going on. మేడం, Amazing cool గా ideas. ఉండండి. మేడం, వచ్చేసారు. ఆగండి. Amazing మేడం, self sorry, marketing మేడం. తీసుకోండి. Sorry. I am telling you absolutely rubbish. మేడం, ఏం అరే, చేస్తున్నారు మీరు ఏం మీరు? మాట్లాడుతున్నారు? మీ మేడం. డ్రెస్సింగ్ చూస్తేటప్పుడే లేదు, తెలుస్తుంది. మేడం, నీకు మేడం, తెలుసు కదా? మేడం, ఎందుకు మేడం, ఎందుకు మేడం, ఇదే అడగకుండా మేడం, నన్ను మీరు పిలిచావు? ఊరుకోండి. మేడం, మేడం, How మేడం. dare you? ఒక ఇన్వెస్టర్ వచ్చేటప్పుడు మీరు ఇలాగనే ఫీల్ చేస్తారా? రబ్బిష్ లాగా మాట్లాడుతున్నారు. Be cool, ma'am. చాలా సెంటినా వద్దు. కేవలంగా ఉంది. రేయ్, నాకు ఉంటా. ఏమీ నేను చెప్పేది అర్థం రేయ్, లేదు. రేయ్, రేయ్, Hey, what are you doing? How dare you, man? Idiots! Get out of the place! మేడం, అరే దాసు, ఊరికే ఉండరా? ఆ ఫ్రాడ్ ని నేను బయట చూసుకుంటాను. కాదు, మ్యామ్, నేను ఎందుకు చెప్పేది మీరు వినండి, ఈ మ్యామ్. మీటింగ్ కి మ్యామ్, నన్ను నా పిలిచారు? మాట వినండి. వెళ్ళి నా బ్యాగ్ తీసుకురా. బ్యాగ్ తీసుకురారా. పెద్ద ఆఫీసు. మ్యామ్, I అవసరం cannot లేదు, believe this. ఈ మ్యామ్, ఇన్వెస్ట్ నా మాట గురించి వినండి, మీరు మ్యామ్. చెప్పినప్పుడే నాకు అర్థమైంది. మ్యామ్, ఏ కూలింగ్ గ్లాస్ ఈరా. మేడం. నేను ఆఫీస్ కి వెళ్ళి Sorry, మిమ్మల్ని మేడం, ఏం నా మాట చేస్తాను వినండి. చూడు. ఆగండి, మ్యామ్. వాట్ యు మీన్? మ్యామ్. I can't మ్యామ్, believe this. ఇంకోసారి చూద్దాం, మ్యామ్. My worst day. Shut up. బండి ఎత్రా. ఆవిడ ఎందుకు అంత లేకుంటే ఏ కోపడుతుంది? మొగాడైనా నేను ఊరుకునే కదా తను చెప్పాను. వెనకాల వెళ్తాడా? ఏంట్రా అక్కడ గొడవ? నేనేమైనా రావాలా? లేదు లేదు, ఏం లేదు. లేదు లేదు, చంపేసింది. కానీ తను చెప్పిన ఒక విషయం మాత్రం కరెక్ట్రా. ఏ విషయం? మన అవుట్లుక్ మొత్తం సర్లేదురా. సమస్య ఏంటి? ఇలా జరుగుతుంది అసలు అనుకోలేదు. ఇబ్బంది అది. ఇలాగ అయిపోయింది కానీ అయినా ఓడిపోవడానికి మనసు లేదు దాసా. ఏదైనా హోటల్లో కలిసి ఉంటే బాగుండేదేమో. వాడు ఎలా నిలుస్తున్నాడు చూడు. రే నిన్ను అన్న అలాగైతే నా జీతం ఇవ్వు. నేను ఇక్కడ అసలు
ఎన్ని సంవత్సరాలుగా నేను ఈ గుడి ముందు కారు నిలబెట్టి మొక్కుతున్నాను. అసలు ఎందుకు నాకు ఇంత ఇబ్బందులు పెడుతున్నావు? ఏ విధాల్లో నువ్వు నన్ను బతకనివ్వవని నువ్వు శపథం తీసుకున్నావు కదా. మిమ్మల్ని నమ్మినందుకు మీ వల్ల అయినంత వరకు మొత్తంగా చేశారు. ఏంటి ఇక్కడ నిలబడ్డావు? లోపలికి రాలేదా? లోపలికి వెళ్ళి మాట్లాడేంత మా ఇద్దరి మధ్య ఏం లేదు. సరే సరే. ఊరికే వండవు నువ్వు. అదే అంతకుముందు నీతో నేను చెప్పాను కదా యాటిట్యూడ్ కిక్స్ గురించి. ఏంట్రా విశేషాలు? హో, పెళ్ళైన వెంటనే ఈ చేతికి బ్రేస్లైట్, ఆ చేతికి ఉంగరం. సూపర్ రా నువ్వు. పట్టు, తాగు ప్లీజ్. ఇకపైన దీని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి దాసన్న. వెళ్ళి బయట నుంచారా? రే దాసన్న, మన ఇద్దరి మధ్య ఉంటుంది, మన ఇద్దరి మధ్య ఉండాలి. నీకు డబ్బులు ఇవ్వమని ఎవరైనా చెప్పారా? మరెందుకు టెన్షన్ అవుతున్నావు? ఇంతవరకు నా జీతం ఎంత బాకీ ఉందో నేను అడగలేదు. ఈ చెత్త కంపెనీలో అది కూడా దొరకదు. ఏంటో సమస్య? నాకు నా జీతం కావాలి. ఏంటి, డబ్బులు ఉన్నాయా? రే ప్రశాంతంగా ఉండు, మన అన్ని సరిచేద్దాం. చాలా రోజుల నుంచి దారి చూస్తున్నారు, ఇక నేను చూస్తాను దారి. ఏంట్రా చేస్తున్నావు? జీతం ఇవ్వటానికి కుదరదు. వాళ్ళు డబ్బులు ఇస్తానంటే ఇస్తారు. లాక్డౌన్ లో ఎవరికి పని లేనప్పుడు నువ్వు వదులురా. నీకు మాత్రం పని ఉండింది కదా, అప్పుడు జీతాలు ఇవ్వలా? అప్పుడు జీతాలు తీసుకోవాలా? డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాడు, అప్పుడు వరకు నువ్వు ఆడకూడదు. నోరు మూసుకొని పని చేయాలి, అర్థమైందా? చెప్పేది వినండి. కృష్ణనా, నన్ను కొట్టావు కదా. కావాలి. నువ్వు ఏం టెన్షన్ అవ్వకు, మనం మొత్తం సరిచేద్దాం. దాని బదులు ఓకే, నేను ఆఫీస్ వెళ్ళేసి వస్తాను. బెనియానా, నేను ముందే చెప్పాను, డబ్బులు దొరికితే నేనే తీసుకొచ్చేస్తాను. ఇలా డబ్బుని విసికెచ్చడం వల్ల ఏ ఒక్క విషయం జరగదు. నేను చెప్పేది మీకు అర్థం అవుతోందా లేదా మీకు చెవు వినిపించదా? నా వల్ల అస్సలు కావట్లేదు. మామా, ఓ బెన్ని గాడ్రా. రే, నువ్వెందుకురా అసలు ఇలా పిచ్చి పట్టినట్టు చేస్తున్నావు? తను టెన్షన్ అయ్యి ఇక్కడ వచ్చాడంటే వాడు నిన్ను నన్ను వదిలిపెట్టడ్రా. తను ఫోన్ తీసుకోకుండా ఉండడానికి నేను పడిన కష్టం. విజయనా, ఏదైనా అవకాశం ఉంటే వాడు డబ్బులు అడిగి ఇచ్చేయండి అన్నా. వచ్చి చంపండి నన్ను. ఏమైంది? జీతం లేని పనికి నాన్న పోవద్దన్నాడు. నాన్న పెళ్లి చేస్తానన్నాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నువ్వు కూడా బయలుదేరి ఇంటికి వెళ్ళు. ఊరికే టైం పాస్ చేయడానికి ఇక్కడ వచ్చి కూర్చుంటున్నావు. ఎవరి దగ్గర చెప్పమంటున్నావు? గ్రేస్, అప్పుడు దీన్ని క్లోజ్ చేసేది గురించి థింక్ చేయవచ్చు కదా. టెక్నికల్ మ్యాన్ పవర్ లేకుండా మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం గ్రేస్? తర్వాత నాకు కూడా వేరే దారి లేనట్టు కనిపిస్తుంది. నో వే మ్యాన్, లాస్ట్ బ్రీత్ వరకు నేను ట్రై చేస్తూనే ఉండాలి. దీని తర్వాత నేను స్ట్రైట్గా కిచెన్కే. చెప్పడానికి నాకు ఒక ఎక్స్క్యూజ్ కూడా ఉండదు. అంతేకాకుండా మనం నమ్మకాన్ని వదిలేసుకుంటే ఎలా జీవించాలి చెప్పు? మనం ఇంకా ఏం చేద్దాం? నేను ఎలాగైనా సరే చివరి వరకు ప్రయత్నించాలి. యూ కెన్ ఆల్సో గో ఫర్ బెటర్ ఆప్షన్ మ్యాన్. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయావంటే నేను ఎక్కువ డబ్బులు వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాను రా. నువ్వు ఏమైనా చెయ్యి, నాకేంటి, జరుగు. నేను కుక్కలాగా వెనకాలే తిరిగాను, ఏదో చెప్పాలి కదా. 30,000 40,000 శాలరీ తీసుకున్న వాళ్ళకి ₹1 క్యాష్ బ్యాలెన్స్ లేదు, అప్పు లేదు, తాగుడు అలవాటు లేదు. ఆడల విషయంలో నీకు వేరే భార్య పిల్లలు ఉన్నారు, నాకు సందేహంగా ఉంది. సందేహంగా లేదు, నేను చెప్పేది నిజం. ఇట్లా చూడండి, ఏం మాట్లాడకూడదు మీరు. చెప్పండి, ఆ డబ్బులంతా ఏం చేశారు?
ఇంటికి ఖర్చు పెట్టింది, బెడ్ ఖర్చు పెట్టింది, లెక్కలంతా నా అక్కడ ఉన్నాయి. అలా కాదు గ్రేసి. ఊరికే ఏదో ఒకటి అబద్ధాలు చెప్పిన చెప్పేది విను గ్రేసి. రే చెప్తున్నా కొడకల్లారా ఏం లేదు గ్రేసి, ఊరికే. కృష్ణన్నయ్య, ఇంత మందికి మధ్యలో వీళ్ళు యాంటనీ పెరుంబర్ ఫోటోని ఎందుకు పెట్టారనుకుంటున్నారు? మిగతా వాళ్ళంతా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ నమ్మి పైకొచ్చిన వాళ్ళే. ఈయన మాత్రం కష్టాన్ని తనని నమ్మి పైకొచ్చినోడు. గెలిచి చివరికి సక్సెస్ అయ్యాడు. హలో, ధనియా కాకినాడ. నేను మీ జాతకాన్ని పరిశీలించాను. ఒక 44 రోజులకి ఇది ఇలాగే జరుగుతుంది. అది పూర్తయిన వెంటనే మీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వస్తారు. సరేనా? బాయ్. రే సతీష్, బెంగళూరుకి వెళ్ళాల్సిన కొరియర్ పంపించేసావా? రే అనవసరమైన పనులన్నీ ఏం చేయమాకు నువ్వు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, నేను ఇప్పుడు వస్తాను. లోపలికి రండి. నమస్తే. ప్రదీప్ గారా? రండి. ప్రదీప్ రండి, కూర్చోండి. విజయ్. విజయ్ బిబిన్ విజయ్. బిబిన్ విజయ్. బిఐ అయ్యా వయ్యా? ఐ దొరికింది. నేను పంపించే ఆడియోస్ అన్ని వింటున్నారు కదా, ఎలా వెళ్తుంది మీ జీవితం? ఓకే, సమస్యలుగా ఉంది సార్. ఏదైనా పరిష్కారాలు ఉందని తెలుసుకోవడానికి వచ్చాను. బాధపడకండి. నిన్నటి వరకు శని ఎక్కువగా ఉంది. జీవితంలో చాలా కష్టమైన సమయం ఇది. శని దోష కాలం ఇది. జీవితంలో ఇబ్బందులు మాత్రమే వస్తూ ఉంటాయి. నా గూగుల్ పే నెంబర్ ఉంది కదా? ధన నష్టం అది బాగా తెలుస్తుంది. భయపడకండి. ఈ రోజు నుంచి శుక్రన్ వస్తున్నాడు. శుక్రన్, ఇదిగో సత్యం. రావాల్సి ఉన్న మంచి యోగం మీ జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది. మనసు ప్రశాంతంగా చేసుకుని వెళ్ళండి. హలో రే తామసు, నేను ఎన్నో నెంబర్ ఇల్లు అని చెప్పా నీకు? ఓకే. ఇంకా మన దగ్గర ఆడియో నోట్ మాత్రమే కాదు, లైవ్ వీడియో పంపించే వసతి కూడా, ఇంకా ఫోన్ ద్వారా ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వసతి కూడా ఉంది. మన దగ్గర చాలా ప్యాకేజ్లు ఉన్నాయి. అర్థమైందా? దానికి తగ్గట్టు చేస్తే ఇంకా కొంచెం బెటర్మెంట్ కూడా ఉంటుంది. ఓకేనా? అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా వెళ్ళరండి. ఇంతే ఉంది. బాకీ జీపే చేసేయండి. ఇది నెట్ స్లో ఉండటం వల్ల జీపే పని చేయట్లేదు. సరేనా? దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. అంతా సర్దుకుంటుంది. సరే సార్, వస్తాను సార్. నువ్వు ఎందుకు ఫోన్ చేస్తూ ఉన్నావు? నేను ఇక్కడ జాతకం చూడడానికి వచ్చాను కదా. బావా, అన్ని చేయి దాటిపోయినరా. నమస్కారం. నేను మీ ఓనర్లకి కావాల్సినోడిని. తప్పుగా అనుకోకపోతే కాసేపు బయట ఉంటారా? ఎందుకు కోపం వస్తుంది మీకు? కాసేపు బయట ఉండమంటే. బెనియనా, విశేషం ఏంటన్నా? ఆహా, నువ్వు ఇక్కడే ఉన్నావా? వీళ్ళ దగ్గర బయటికి వెళ్ళమని నువ్వు చెప్తావా లేక నేను చెప్పనా? చాలా కష్టపడి కనిపెట్టాను. ఇది ఇక్కడ ఉన్నాయండి. నేనే మీకు చేతిస్తున్నా. కాస్త ప్రేమ చూపించండి. విరిగేమంతా తీసుకెళ్ళిపో. వీళ్ళని ఏంటి బెనియన్నా,
ఇప్పుడు ఎందుకు షర్ట్ అంతా ఇప్పేస్తున్నారో చెప్పండి. రేయ్ నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను రా, నువ్వు ఫోన్ తీసావా అసలు? ఇక్కడ ఎంత సమస్య ఉందో మీకే తెలిసిందేగా. ఇది ఒక ఆఫీస్. ఇది ఒక ఆఫీసే కదా, అయితే నీ దగ్గర డబ్బులు ఉంటాయి అవును, కదా. బిజీ అన్నయ్య. మీరు ఎందుకు షర్ట్ ఇప్పుతున్నారు? నువ్వేంట్రా బటన్స్ వేస్తున్నావు? షర్ట్ ఇప్పేస్తే నాకు కొంచెం పని ఉందిరా. ఏం పని ఉంది? ఇక్కడ వేసుకుంటాను. హే డోంట్ టచ్, నలిగిపోద్ది. ఇదేంటి ఇది? బాగుంది కదా, భలే ఉంది అన్న. అలా కాదు, అన్ని కలిపి పెట్టాలి. ఎన్ని రోజులుగా మమ్మల్ని ఏమారుస్తున్నావురా నువ్వు? ఫోన్ చేసి తీరు, అసలు కంపెనీ జరపొద్దురా మీరు. ఇంకా బెన్యానా దయచేసి ఇలా చెయ్యొద్దు ప్లీజ్ ప్లీజ్. పోరా, నీకు కష్టపడి సంపాదించిన డబ్బులేరా నీకు ఇచ్చింది? నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటే ఇప్పుడు నువ్వు గొడవ చేస్తే నా చెయ్యి పట్టుకుని లాగేవని పోలీస్ దగ్గర కంప్లైంట్ చేస్తా. సరే ఫోన్ చేసి రమ్మనే. ఓహో, అందరు కలిసి ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడ తెచ్చారా దీన్ని? ఇంకొకసారి పగల కొడతాను. నేను ఏమైనా అయితే చెప్పు, మరి ఆడు ఫ్లాట్ ఎక్కడో చెప్పు. చెప్పలేకపోతున్నావా? అయితే ఇంకోటి పగల కొడతాను. వద్దు, చెప్తాను. ప్రభు మీరు ఇంకా వెళ్ళలేదా? చెప్పండి. నువ్వు ఏదైనా పని చేసుకుని బతుకోవచ్చు కదా. ఊళ్ళని ఏమార్చడానికి వచ్చేసారు. ఒక నిమిషం ఆగు. నేను మంచి పని చేసుకుంటూనే బతుకుతున్నాను. నాకు తెలిసిన ఒక చిన్న పని ఎంతో అడ్వాన్స్డ్గా చేస్తున్నాను. నీలాంటి వాళ్ళు కొంతమంది ఉండటం వల్ల లాభం కూడా వస్తుంది. నువ్వు ఎలా జీవించాలనేది నేను ఊర్లో ఉన్న వాళ్ళకి అది చెప్పేది. అది నువ్వే నిర్ణయించుకోవాలి. నమస్కారం. నమస్కారం. విజయ్ ఇల్లే కదండి? అవును, ఎవరు? చెప్తానండి. అన్ని చేతులు వదిలి వెళ్ళిపోయింది మామ. ఇకపై నేను దాన్ని ఎలా ఫేస్ చేస్తానని నిజంగా తెలియట్లేదు. తన రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పలేము. మిస్టర్ కృష్ణన్. ఎస్. డేటా మొత్తాన్ని కాపీ చేయండి. ఓకే. ఎంక్వైరీ చేయడానికి వచ్చేసాం. సార్, నా పర్సనల్ విషయాలకి ఆఫీస్కి ఎటువంటి సంబంధం లేదు. చాలా రోజు మిమ్మల్ని వెతుకుంటే ఉంటావు. అవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఇక్కడికి వచ్చాం కృష్ణ. ఇంకేంటి, బయలుదేరచ్చా? వెళ్దాం. మేము పిలిస్తే మీరు రావాలి. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. సార్ ఒక్క నిమిషం వీళ్ళతోటి. ఓకే. ఏం జరిగినా సరే ఈ యాప్ని మాత్రం మీరు కంప్లీట్ చేయాలి. రాబోయే కాలంలో మన ప్రోడక్ట్ గురించి అందరూ మాట్లాడే రోజు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. జనాభా లెక్కల్లో ఇండియా లాంటి ఒక పెద్ద దేశంలో ఖచ్చితంగా ఒక్కొక్క ఇంట్లో ఒక చిన్న బిజినెస్ ఉండాల్సింది. దేశం బాగా పైకి రావడానికి ఇది చాలా అవసరం. మనకు కావాల్సింది మన దేశంలో దొరికితేనే కదా మన దేశం అభివృద్ధి చెందుతుంది. మీరు ఏ విధంలోనూ ఓడిపోకూడదు. ఎదుర్కోండి. రండి వెళ్దాం. సమస్యలు ఎలా వస్తున్నాయో చూడ. నేను బండి తీసుకున్నానా సార్? మేము బడ్డీలోనే వచ్చేసాను. అయితే ఓకే సార్. కృష్ణ అన్నని తీసుకెళ్ళిపోయారు. ఒకటి మనకు ఒకటని సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఓడిపోతామని భయం వేస్తోందిరా. ఇంత ప్రయత్నం చేసిన తర్వాత ఓడిపోవాలంటే ఓడిపోతాం లేరా? ఇలా నవ్వొద్దు. చచ్చిన పాముని మళ్ళీ ఎలా చంపుతారు? అది కాదు బావా. ఇలాంటి ఇబ్బందుల్లో నేను మాత్రమే కాదన్నప్పుడు కొంచెం నవ్వు వచ్చింది, లేదంటే ఏడుపు వచ్చేది. బావా, మీరు క్లాస్మేట్సే కదా, ఇంకా చెప్పాలంటే మంచి ఫ్రెండ్స్. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఐడియా ఇవ్వరా? లేక నువ్వు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడరా? లేదు బ్రో, తన దగ్గర మూడో మనిషి మాట్లాడి వేస్ట్. బావా ఇంటికి వెళ్ళి మనసు విప్పి తనతో మాట్లాడు. లేదు, మనసిప్పి మాట్లాడమే కాదు, తన ముందు ఒక దొంగలాగా నిలుచుకోవడానికి కష్టంగా ఉందిరా. బావా, మనం ఈ డ్రీమ్ చేసేవాళ్ళం. ఎప్పుడు గెలవాలని ఏం లేదు. ఓడిపోయామనే నమ్మకం వచ్చేంత వరకు పోరాడతాం.
మనం ఇప్పుడు ఓడిపోయినా కానీ ఛాతీ చూపించి ఓడిపోవాలి, చచ్చిపోలేం కదా. మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చేంత వరకు ఎక్కువ కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఇంకా మనం ఈ అప్పు తీసుకున్న వాళ్ళకి రోజు కాల్ చేస్తూ ఉండాలి. తర్వాత చెప్పాలి, అన్నా నేను తొందరగా పైకి వస్తాను, మీ డబ్బులు వడ్డీతో కలిపిస్తాను. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది అసహ్యంగా మాట్లాడతారు, కొన్ని దెబ్బలు కూడా తగులుతాయి. కారణం వాళ్ళు కష్టపడిన డబ్బులే కదా. అయినా కానీ ధైర్యంగా ఉండాలి. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇంకా మనం అన్నీ పోగొట్టుకొని చివరి క్షణాల్లో కూడా ఇలాంటి తప్పుడు ఐడియా తీసుకోకూడదు. కారణం తను కూడా మనలాగే డ్రీమ్ చేసి వచ్చిందే కదా. నిధి 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 ముట్టుకోకు. సారీ, జరిగింది. వేరే దారి తెలియలేదు. మంచి ప్యాషన్తో ఒక బిజినెస్ మొదలుపెట్టాను. హే నిధి నిధి, నేను చెప్పేది విను. అది నేను కోరుకున్నట్టు జరగలేదు. అప్పుడు నేను నీ దగ్గర ఎక్కువసారి చెప్పాలనుకున్నాను, కానీ నాకు భయంగా ఉండింది నిధి, భయం. నువ్వు మీ అమ్మ ఎన్ని నాటకాలాడి ఈ పెళ్లి జరిగేలా చేశారు? నిధి, నేను చెప్పానా? వాళ్ళు చెప్పినందుకు నన్నేం చెప్పమంటావు? ప్లీజ్. ఇవన్నీ తెలియకుండా మీ ఇంట్లో ఉన్నవిడ ఇవన్నీ తెలియకుండా పెళ్లి చేసిందా? 70,000 రూపాయలు లేదండి 80,000 రూపాయలు ఎంత సంపాదిస్తున్నారు? ఎవరో ఒక ఆడది ఏంటో చెప్పినందుకు నన్నెందుకు జడ్జ్ చేస్తున్నావు నిధి? ప్లీజ్. నేను చెప్పింది మీ అమ్మనే. నా ఫ్రెండ్ నాకు ముందే చెప్పింది, 100 సార్లు బాగా నిర్ణయించుకోండి. నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఒంటికాల మీద నించున్నా. నీకు నన్ను అంత నచ్చిందా నిధి? 10 సంవత్సరాలుగా మా నాన్న బయట నుంచి కష్టపడ్డ డబ్బులతోనే ఈ ఇల్లు, ఆ కారు. అవును, మీకు కారు ఉండింది కదా, పాతకాలపు అంబాసిడర్. అది ఇంతవరకు ఒక్కసారి స్టార్ట్ అయిందా? అయింది. 2-3 కిక్స్ లో స్టార్ట్ అయ్యింది. దానికంటే మంచి పని దాన్ని పాతి పెట్టేయండి. అదే మీకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు కదా, దాసు అంటూ. దాసు విజయ్. దాసు గురించి నువ్వు ఏం మాట్లాడకూడదు. ఏం మాట్లాడకూడదు? దాసు గురించి ఏమి, ప్లీజ్. ఆ రోజు ఇక్కడికి వచ్చి ఫ్రెండ్షిప్ గురించి నీకేం తెలియదు. దయచేసి దాసు గురించి ఏం మాట్లాడు. ఒక గిన్నె నిండుగా బిర్యానీ తినేసి దిగి వెళ్ళిపోయాడు, నన్ను తప్పు అని చెప్పి. ఇంతవరకు తిరిగి చూడటానికి కూడా రాలేదు. బిర్యానీ ఏం కాదు, అది ఫ్రైడ్ రైస్, చికెన్ పులుసు. ఇప్పుడు అదే ముఖ్యమా? తర్వాత ఒక్కవేళ భోజనం పెట్టేసినది ప్లీజ్ చెప్పి చూపించొద్దు నిధి, ప్లీజ్. పెళ్ళైన ఆ రోజు రన్నింగ్ కి వెళ్ళావు, దాని తర్వాత ఒక్క రోజైనా నువ్వు రన్నింగ్ కి వెళ్ళావా? ఆ వాకిట్లో అలాగే నేరుగా నడిచి రాగలవా నువ్వు? నేనిప్పుడు ఆ దారిలోనే వచ్చాను కదా, ఏ ఇబ్బంది మా లేదు. నాన్ని మోసం చేసి తినేదే కాకుండా డైలాగులు కొడుతున్నావా? నిధి, ఇంకేమైనా చెప్పాలంటే నువ్వు చెప్పి తీర్చుకో నిధి. చెప్తాను. చెప్పు. దీని తర్వాత ఏంటంటే నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, మీ చుట్టాలు అందరూ కలిసి వెళ్ళి దొంగతనం చేయబోతున్నారు. నన్ను దొంగ పనికి వెళ్ళమంటున్నావా నువ్వు? ఏయ్ ఏంటే చాలా మాట్లాడుతున్నావు? ఏంటే నన్ను చూస్తే దొంగలా కనిపిస్తుందా నీకు? ఏమే ఏంటే చెప్పు. చైతే విజయ్. చేతులు తీసుకోలేదంటే? చైతే విజయ్. ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. ఒరే దేవుడా.
నువ్వేం సంపాదించి మాకు ఇవ్వాల్సిన అవసరం లేదురా. మాకు కావాల్సిందంతా ఈ మట్టిలోంచే దొరుకుతుంది మాకు. అయితే నీ వల్ల అయినంత వరకు ఎవరిని ఏమార్చకుండా కష్టపడకుండా మంచిగా బతకాలి అంతే నా ఆశ. ఇంతకు ముందే ఒకటి చెప్పాడు, ఫార్మింగ్ ఈజ్ ద మోస్ట్ యూస్ఫుల్ హెల్త్ఫుల్ గ్లోబల్ పని. అది అర్థమైందా? అది ఎవరు చెప్పారో తెలుసా? జార్జ్ వాషింగ్టన్. వీడి దగ్గర ఇంగ్లీష్లో చెప్పినా కూడా అర్థం కాలేదనుకుంటా వీడికి. జార్జ్ వాషింగ్టన్ అలా ఒక ఫార్మర్ ఉన్నారా ఏంటి? నానా నిధి 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 సారీ, అన్నీ తెలిసి చేయలేదు, తెలియకుండానే జరిగింది నిధి. నిధి జీతం దొరికి చాలా నెలలైంది. చాలా ఆశపడి మొదలుపెట్టిన బిజినెస్ నేను అనుకున్నట్టు జరగలేదు. నిధి నీ దగ్గర నేను చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ నాకు ధైర్యం రాలేదు. నిధి విజయ్, ఐమ్ సారీ. విజయ్, నీకు చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి నాకు తెలుసు. అవన్నీ నీ సైడ్ నుంచి కరెక్ట్గా ఉంటాయి, కానీ ఆ బాధ ఎలా ఉంటుందో నాకే తెలుసు. అందువల్ల మాట్లాడి మనం ఈ సిచ్యువేషన్ని వేస్ట్ చేయక్కర్లేదు. విజయ్, నాకు ఇప్పుడు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. నేను మోసపోకుండా ఉండాల్సింది, అది నా బాధ్యత కూడా కదా. మా నాన్న 10 సంవత్సరాలుగా బయట ఊరు నుంచి కష్టపడి నా కోసం అంటూ అన్నిటినీ చేర్చిపెట్టి, ఆ సమయంలో నేను మా నాన్న మనసు మాత్రమే చూశాను. నేను కొంచెం తెలివిగా అయినా ప్రాక్టికల్గా అయినా ఆలోచించాల్సింది. నేను ముందు నన్ను కరెక్ట్ చేసుకోవాలి విజయ్. నాన్న నా కోసం వచ్చిందంతా తిరిగి ఇవ్వాలి. తర్వాత మనిద్దరం సర్దుకుపోగలుగుతామా లేదా అనేది నిర్ణయించుకున్న తర్వాత మనిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం. ఇవన్నీ నీ వస్తువులు విజయ్. విజయ్, నేను ఎక్కడ డ్రాప్ చేయాలి? విజయ్, డ్రీమ్ని చేస్ చేయడం కరెక్టే, కానీ కొంచెమైనా నిజాయితీగా ఉండుంటే బాగుంటుంది అనుకుంటాను. బాయ్. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే
इति मत्वा भजन्ते मां बुधा भावः समन्विताः मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् कथयन्तश्च मां नित्यम् तुष्यन्ति च रमन्ति च तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् दधामि बुद्धियोगं तम् సమయం వచ్చినప్పుడు అంతా సర్దుకుంటుంది. ఇన్ని రోజులు దాటి వచ్చారు కదా, ఇకపైన ఏమాత్రం మనం బాగుపడతాంరా. రాకుండా ఎలాగా? ఇంత పెద్ద ప్రపంచంలో మనం గెలవకుండా ఎక్కడికి పోతాం మావా? రే, తలకి పైన నీళ్ళు వస్తే దానికి పైన బోటు, లేకపోతే ఏంటి? రే, మొత్తం అయిన తర్వాత నిధిని పిలవటం మర్చిపోవద్దు. తన తందన తన తందన తనన తందన తన తందన తన తందన తనన తందన తన తందన తన తందన తనన తందన తన తందన తన తందన తనన കടത്തു വഞ്ചി പുരക്കെടുത്താണവക്കിട വീട് അതിൻ്റെ അടുത്തെങ്ങാണ്ടുമുണ്ടേ എൻ്റെ കത്താര് കടത്തു വഞ്ചി പുരക്കെടുത്താണവക്കിട വീട് അതിൻ്റെ അടുത്തെങ്ങാണ്ടുമുണ്ടേ എൻ്റെ കത്താര് അടുക്കളയുടെ പിറകിലായി കൂവണ കുയിലിൻ കുരൽ പോലെ ഇരമ്പുകയാണെൻ്റെ കിനാവ് കുരൽ പോലെ ഇരമ്പുകയാണെൻ്റെ കിനാവ് പഠിപ്പിനായിട്ട് അവൾ വരണ പൊരിയണ പകലും മടിച്ചിടാതെ പഠിച്ചിടാതെ തെറിക്കണ ദിനവും പഠിപ്പിനായിട്ട് അവൾ വരണ പൊരിയണ പകലും മടിച്ചിടാതെ പഠിച്ചിടാതെ തെറിക്കണ ദിനവും കൊല്ലമൊന്നു പിറകിലാക്കി തന്നുവെന്നാലും പൊന്നുപോലെ അവളുടെ ചിരി ബാക്കിയുണ്ടായി കൊല്ലമൊന്നു പിറകിലാക്കി തന്നുവെന്നാലും പൊന്നുപോലെ അവളുടെ ചിരി ബാക്കിയുണ്ടായി കടത്തു വഞ്ചി പുരക്കെടുത്താണ് അവക്കിട വീട് അതിൻ്റെ അടുത്തെങ്ങാണ്ടുമുണ്ടേ എൻ്റെ കത്താര് മറപ്പുരയിൽ മഞ്ഞളിട്ട് കുളിക്കണ കണ്ടാൽ അവൾ ഉദിച്ചു വരും സൂര്യനോ തങ്കനിലാവോ മറപ്പുരയിൽ മഞ്ഞളിട്ട് കുളിക്കണ കണ്ടാൽ അവൾ ഉദിച്ചു വരും സൂര്യനോ തങ്കനിലാവോ മരക്കൊമ്പിൽ എന്നെ അവൾ കണ്ടതുകൊണ്ട് മറക്കണമോ പെറുക്കണമോ കണ്ട കിനാവ് മരക്കൊമ്പിൽ എന്നെ അവൾ കണ്ടതുകൊണ്ട് മറക്കണമോ പെറുക്കണമോ കണ്ട കിനാവ് കടത്തു വഞ്ചി കടത്തു വഞ്ചി പുരക്കെടുത്താണ് അവക്കിട വീട് അതിൻ്റെ അടുത്തെങ്ങാണ്ടുമുണ്ടേ എൻ്റെ കത്താര് അടുക്കളയുടെ പിറകിലായി കൂവണ കുയിലിൻ കുരൽ പോലെ ഇരമ്പുകയാണെൻ്റെ കിനാവ് കുരൽ പോലെ ഇരമ്പുകയാണെൻ്റെ കിനാവ്